ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేక ప్రాంతాల నుండి ఈ క్షణంలో ఈ సమయంలో ఇక్కడ మనం కనబడడానికి గల ప్రధానమైన కారణం, నా తండ్రి నాతో మాట్లాడే ప్రతి మాట విని దాని ద్వారా బలాన్ని పొంది దానిని ఆచరణలో పెట్టి తద్వారా నేను ఆత్మీయ మేలులు పొందాలి. అది మన మెయిన్ ఇంటెన్షన్. ఏమ రైట్ ఆర్ రాంగ్? అంతే కదా, మీ అందరి ఇంటెన్షన్ అదే కదా. ఊరికే ఎవ్వరూ దేవుని సంఘానికి రాకూడదు. ఒక పవిత్రమైన ఆలోచనతో మనం దేవుని సన్నిధికి పోవాలి. అలా పోయేటప్పుడు, ప్రభువా నేను నీ సన్నిధికి వస్తున్నాను, నాతో మాట్లాడి నన్ను సరిదిద్దండి, నాకు అవసరమైనవి నాకు అనుగ్రహించండి, నా ఆశలు నెరవేర్చండి, మీ చిత్తాన్ని జరిగించే దిశగా నేను అడుగులు వేయనట్లుగా నన్ను ప్రేరేపించండి, మీకు అనుకూలమైన పాత్రగా నన్ను మలుచుకోండి. అది మన ఇంటి దగ్గర ప్రేయర్ అవ్వాలి. ఎక్కడ? ఇక్కడ కాదు. ఎక్కడ? ఇంటి దగ్గర మీ ప్రేయర్. మీరు బయలుదేరే ముందు ఇలాంటి ప్రేయర్తో బయలుదేరి రావాలి ఇక్కడికి. ప్రభువా నేను నీ సన్నిధికి వస్తున్నాను, ఇవన్నీ నాకు నెరవేర్చి నాకు అనుకూలపరిచి నన్ను బలపరిచి స్థిరపరిస్తే నా జీవితానికంటూ ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఏమ రైట్? మన జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉండాలి. మనం వ్యర్థంగా పుట్టి వ్యర్థంగా చచ్చిపోవడానికి కాదు ఇక్కడ. అంతే కదా. ఏదో మన పనికి మాలిన పుట్టుక కాదు, మన చాలా పవిత్రమైన పుట్టుక. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో ఏముంది చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం చూడండి, ఏమనుంది అక్కడ? దేవుడు నరులను ఎలా పుట్టించారట? యథార్థవంతులనుగా పుట్టించెను. పనికి మాలిన వారుగా ఆయన పుట్టించాడండి. ప్రతి ఒక్కరిని ఎలా పుట్టించారట? యథార్థవంతులనుగా పుట్టించెను. డ్యామేజ్ మనం చేసుకున్నాం. డ్యామేజ్ ఎవరు చేశారు? మనం చేసుకున్నాం. అందుకే రిపేర్ చేయాల్సిన అవసరత ఏర్పడింది. రిపేర్ చేయడానికి వచ్చింది యేసుక్రీస్తు. డ్యామేజ్ చేసుకున్నది మనం, ప్యూర్గా పుట్టించుకున్నది దేవుడు. మీకు అర్థమైపోవాలి ఈ చిన్న ఉదాహరణతో, మొత్తం టోటల్గా మీకు మ్యాటర్ అర్థమైపోవాలి. ప్యూర్గా దేవుడు మనల్ని పంపిస్తే, డ్యామేజ్ మనం చేసుకుంటే రిపేర్ చేయడానికి వచ్చిన పరమ వైద్యుడు యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు మనం ఆయన సంఘంలో కూర్చున్నామంటే ఆయన ద్వారా విశేషముగా ఆ వైద్యాన్ని స్వీకరించి మనం మార్పు చెంది లోకానికి వ్యతిరేకంగా, మీకు ప్రస్తుత లోకం పరిస్థితి మీకు తెలియంది కాదు. కాలేజెస్ దగ్గర నుంచి, స్కూల్స్ దగ్గర నుంచి, యూనివర్సిటీల వరకు యవనస్తుల పరిస్థితులు బాగాలేదు. ఆడపిల్లలు బాగాలేదు, మగపిల్లలు బాగాలేదు. కొన్ని విషయాల్లో మొత్తం ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే పాపానికి పెద్ద పీట వేస్తున్నారు. దాని గురించి మీరు మాట్లాడకూడదు అని చెప్తున్నారు. కొన్ని దేశాల్లో అయితేనట, కొన్ని దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో ఎప్పటి వరకు బైబిల్లో ఉన్న నీతి సూత్రాలకు చాలా పెద్దపీట వేసేవారు. కోర్టులు కూడా దాన్ని సమర్థించేవి. ఈ మధ్యకాలంలో కోర్టులే బోధకులకి సూచనలు ఇస్తున్నాయట, సలహాలు ఇస్తున్నాయి. ఏమనంటే, మీరు ప్రసంగం చేయండి, కానీ పురుష సంయోగం తప్పు అని చెప్పకండి, స్త్రీ సంయోగం తప్పు అని చెప్పకండి. అంటే స్త్రీలు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పకండి, పురుషులు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పకండి. వాళ్ళు మీ మీద తిరగబడే అవకాశం ఉంది. కోర్టు ప్రకారంగా మేము వాళ్ళ పక్షానే మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే అది వాళ్ళ స్వేచ్ఛ అని అంటున్నారట. అంటే మనుష్యులు వాళ్ళ కట్టడలు, విధులు ప్రకృతి విరుద్ధంగా మార్చుకుంటున్నారు. దేవుడు ఏమన్నాడు? నాయనా, నేను స్త్రీని పురుషుని సృష్టించి మీరిరువురు జతపరచబడి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించండి. దిస్ ఈజ్ ద గాడ్స్ లా, దేవుని యొక్క చట్టం. మనస్సాక్షిని అడుగుదాం. మనస్సాక్షికి కూడా నేను మీకు చెప్పాను కదా, గతంలో కూడా చెప్పాను, ప్రతి మనిషి మనస్సాక్షిలో దేవుని యొక్క కోడింగ్ ఇన్బిల్ట్ ఉంటుంది. దానికి నువ్వు బైబిల్ చదవక్కర్లేదు, ధర్మశాస్త్రాలు చదవక్కర్లేదు, చట్టాలు తెలుసుకోక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఇన్బిల్ట్ నీకు మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. అందులో ఆటోమేటిక్గా కొన్ని కోడింగ్స్ ఉంటాయి. మనకి సాఫ్ట్వేర్ తెలుసు కదా, సాఫ్ట్వేర్ తెలుసు, సాఫ్ట్వేర్ కోడింగ్స్ మనకు తెలుసు, అది ఎలా పనిచేస్తుందో మనకు తెలుసు. ఇన్ ద సేమ్ సెన్స్
మన మెదడు కొన్ని వేల కంప్యూటర్ల కంటే గొప్ప మెదడు ఉంది మన దగ్గర. కొన్ని వేల కంప్యూటర్ల కంటే 1300 నుంచి 1350 గ్రాముల బరువు ఉన్న పెరుగులాంటి చిక్కటి పదార్థం మన మెదడు. అందులో ఉన్నన్ని గదులు, అందులో ఉన్నంత డేటా, దానికి ఉన్నంత మెమరీ పవర్ కొన్ని వేల కంప్యూటర్లు కలిపితే ఉంది. అంత మెమరీ ఉంది దానికి. అందులో ఇన్బిల్ట్గానే దేవుని యొక్క కోడింగ్ ఒకటి ఉంటుంది. దాన్నే మనం మనస్సాక్షి అంటాం. ఏమంటాం? మనస్సాక్షి. మీరు ఏదైనా తప్పు చేసినా, మీరు ఒప్పు చేసినా, మీరు ఏం చేసినా గిల్ట్ ఫీల్ అవుతున్నారు, లేదా మీ మనస్సాక్షి మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది, మీకు అపరాధ భావన కలుగుతోంది అంటే లోపల ఇన్బిల్ట్గా కోడింగ్ ఉంది. అది అర్థం చేసుకోవాలి మీరు. ఆ కోడింగ్ ఉంది కాబట్టే లోపల మీకు ఏం తెలియకపోయినా అది చెప్పేస్తుంది. మీరు నా మాట నమ్మకపోతే సార్ రోమపత్రిక చూడండి. 2వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుండి చదువుదాం. ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకుండానే నశిస్తారు. అంటే వాళ్ళకి చట్టం తెలీదు కానీ పాపం చేశారు, రాజ్యాంగం తెలీదు పాపం చేశారు, అది లేకుండానే నశిస్తారు. ఎందుకంటే పాపం ఎవడైనా పట్టుకుంటుంది, పాపం యొక్క ప్రతిఫలం ఎవడైనా అనుభవించాలి. నెక్స్ట్, ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుతారు. అంటే లా తెలిసి తప్పు చేసిన వాడు లా ప్రకారంగా తీర్పు పొందుతాడు, చట్ట ప్రకారంగా తీర్పు పొందుతాడు. నెక్స్ట్, ధర్మశాస్త్రం వినేవాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడతారట. ఇప్పుడు ధర్మశాస్త్రం లేనోళ్ళ పరిస్థితి ఏంటి? చట్టం తెలీదు, ధర్మశాస్త్రం తెలీదు, రాజ్యాంగం తెలీదు, నీతి విధులు ఏమీ తెలియదు, నీతి సూత్రాలు తెలియవు. వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి. ధర్మశాస్త్రం లేని అన్యులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల ఏ ప్రకారంగా? స్వాభావికంగా అంటే మనస్సాక్షి ప్రకారంగా. అర్థమైందా? ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంచుమించు ధర్మవిధులు అనేవి అన్ని మతాల్లో ఉంటాయి. ధర్మవిధులు అంటారు వాటిని, ధర్మవిధులు అన్ని మతాల్లో ఉంటాయి అవి. ఇప్పుడు మీ అమ్మని నాన్నని సన్మానించాలి, ఏ మతం వద్దంటుంది చెప్పండి? హిందూ మతంలో ఏముంది? అమ్మని నాన్నని గౌరవించమనే ఉందా? ఉంది. ఇస్లాంలో ఏముంది? తల్లిని తండ్రిని సన్మానించమని ఉందా? ఉంది. క్రిస్టియానిటీలో ఏముంది? తల్లిని తండ్రిని సన్మానించమని ఉంది. జుడాయిజంలో ఏముంది? యూద మతంలో. మీరు క్రిస్టియానిటీని యూద మతాన్ని కలిపేయకండి, రెండు వేరు. మళ్ళీ యూదుల మతం వేరు, క్రైస్తవ మార్గం వేరు, క్రీస్తు మార్గం వేరు. యూదులు క్రీస్తు మార్గంలోనికి రాలేదు. యూదుల్లో కొందరు వచ్చారు, వాళ్ళే అపోస్తలు. క్రీస్తు కూడా యూదుల్లో నుంచి వచ్చాడు, కానీ క్రీస్తు యూద మతానికి చెందినవాడు కాడు. దట్ ఈస్ దట్. చాలా క్వైట్ డిఫరెన్స్ ఉందన్నమాట. యూద మతం వేరు, క్రిస్టియానిటీ వేరు, జుడాయిజం వేరు, క్రిస్టియానిటీ వేరు. సో ఇవన్నీ తర్వాత ఎప్పుడైనా క్లియర్గా మాట్లాడుకుందాం, ఇప్పుడు అప్రస్తుతం. ఈ జుడాయిజంలో కానివ్వండి, బుద్ధిజంలో కానివ్వండి, సిక్కిజంలో కానివ్వండి, జైనిజంలో కానివ్వండి, హిందూయిజంలో కానివ్వండి, ఇస్లాంలో కానివ్వండి, ఇంకా ప్రపంచంలో ఏవైతే మతాలు ఉన్నాయో అన్ని మతాల్లో ధర్మ విధులు కొన్ని ఉంటాయి. అవి సిమిలర్గా ఉంటాయి, యూనివర్సల్ కోడ్స్లా ఉంటాయి. ఎలాగా? అమ్మని నాన్ని సన్మానించు, గౌరవించు, ఎవరేం చెప్తారు అవి నీతి విధులు. ఇంకా గట్టిగా మాడుకుంటే దొంగతనం చేయకు, అబద్ధాలు చెప్పకు, ఎదుటివాడిని చంపకు, నరహత్య చేయకు, ఇవన్నీ నీతి విధులు అంటారు, ధర్మ విధులు. ఇవి సిమిలర్గా ఉంటాయి, ధర్మ విధులు సిమిలర్గా ఉంటాయి. కానీ మరి క్రిస్టియానిటీకి ఉన్న ప్రత్యేకత ఏంటి? ధర్మ విధులని సిమిలర్గా ఉంటే క్వశ్చన్ రావాలి వద్దా? రావాలి కదా, రావాలి. క్రిస్టియానిటీకి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే, క్రిస్టియానిటీలో క్రీస్తు అనే ఒక మహనీయుడు వాటన్నిటికంటే పైన మానవుల ధర్మ విధులను దాటి దేవుని ధర్మ విధులను కూడా నెరవేర్చిన వాడై మనిషి హృదయంలో మనస్సాక్షిలో పాపిని అన్న భావన తొలగించడానికి అసలు పాపమే లేనివాడుగా తన పవిత్ర రక్తాన్ని భూమి మీదకి వచ్చి ధారపోశారు. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన భూమి మీదకి వచ్చి మానవ జీవితంలో మానవుడుగా సాదాసీదా శరీరంలో జీవించి ఇక్కడ మనలాగే బ్రతికి చూపించి ఒక పవిత్రమైన
రక్తాన్ని తన శరీరంలో కలిగి ఉండి అది ఆకాశానికి భూమికి మధ్యలో బలియాగంగా దారిపోశారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి పాపక్షమాపణ అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు. అక్కడి నుంచి క్రీస్తు మార్గం ప్రారంభమైంది. అది నిత్యజీవం వరకు నడుస్తుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ క్రిస్టియానిటీ. యేసుక్రీస్తులో ఉన్న ఆ ప్రత్యేకత మరి ఏ ఇతర వ్యక్తులలో లేదు గనుక, ఆయనలో ఉన్న పరిశుద్ధత మరి ఏ ఇతర వ్యక్తులలోనూ కానరాదు గనుక, ఆయన ద్వారా నిత్యజీవానికి వెళ్ళగలం, ఆయన ద్వారా పాపక్షమాపణ పొందగలం. ఆయన మాత్రమే పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అనే దానిని బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాల్సిన అవసరత ఏర్పడుతోంది మానవాళికి. నేను, నువ్వు, మనమందరం అలా నమ్మిన వాళ్ళమే. నా విశ్వాసానికి బేస్ అదే. సో ఆబ్వియస్లీ బైబిల్ ధ్యానిస్తున్న, బైబిల్ అనుసరిస్తున్న విశ్వాసులుగా మీ అందరి ఫెయిత్కి, మీ అందరి విశ్వాసానికి బేస్ అదే అవుతుంది. అవి తీరాలి. అర్థమవుతుందా? ఇంకా వేరే ఆప్షన్ లేదు, వేరే అవకాశం లేదు అక్కడ. అదే బేస్ అవ్వాలి. సరే, ఇప్పుడు పాయింట్కి వస్తే మనస్సాక్షి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈ మనస్సాక్షి గురించి ఒకసారి చదువుదాం. కింద మాట చదవండి. అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్రం లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచ్చు. చూసారా, ఏం మోపుతాయట మనమే తప్పు? ధర్మశాస్త్రం కాదట, తలంపులు. ఏమంటే మీకు విషయం చెప్పనా? ఈ సమాజంలో, ఈ సొసైటీలో తప్పు చేసి తప్పించుకుని తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళు చట్టానికి దొరకలేదు. కానీ వాళ్ళ ఇంట్లో మనశ్శాంతిగా ఉంటారనుకుంటున్నారా? ఉండరు. ఎందుకో చెప్పనా? వాళ్ళ మనస్సాక్షి వాళ్ళ మీద నిత్యం నేరారోపణ చేస్తూ ఉంటుంది. నో డౌట్ ఎట్ ఆల్. మీరైనా సరే, దొరక్కపోయినా సరే, ఒక దొంగతనం చేసి తిరుగుతూ ఉంటే ఎప్పుడు దొరుకుతావా అన్న భయం ఉంటుంది. దొరికిపోతే ఏంటి పరిస్థితి అనే భయం ఉంటుంది. దొంగతనం చేశామని నీ లోపల నుండి నీ మనస్సాక్షి నిన్ను ప్రతిరోజు ఏం చేస్తూ ఉంటుంది? పొడుస్తూ ఉంటుంది. దాన్నే దేవుడు మనస్సాక్షి అన్నాడు. అదే గాడ్స్ కోడింగ్ అని చెప్తున్నాను నేను. ఇన్బిల్ట్గా మన అంతరంగంలో దేవుడు పెట్టినటువంటి అదొక సాఫ్ట్వేర్ అనుకోండి. మీ భాషలో, మీకు అర్థమయ్యే భాషలో అదొక సాఫ్ట్వేర్, అదొక యాప్ అనుకోండి, దేవుడు యాప్ అనుకోండి. పోనీ మనస్సాక్షి అనేది ఆ యాప్లో మొత్తం రిజిస్టర్ అవుతాయి. మనం ఎవరు తప్పించుకోలేం. అపరాధ భావన లోపల ఉంటుంది. ఆ అపరాధ భావన పోవాలి అంటే ఖచ్చితంగా మనం మారు మనస్సు పొందాలి. రెండోది పశ్చాత్తాపం చెందాలి. ప్రభు పాదాలు పట్టుకుని ప్రభు నన్ను క్షమించని వేడుకోవాలి. అది జరిగినప్పుడు పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు, అనగా మనలోనికి వచ్చినప్పుడు ఆ అపరాధ భావన తొలగిపోద్ది. ఆ అపరాధ భావన తొలగిపోయినప్పుడు మీరందరూ ఫ్రీ అయిపోతారు. యూ విల్ బి ఫ్రీ. దేనివల్ల? ఆ ఆత్మశక్తి, ఆత్మ సహాయం మనలోనికి రావడం వల్ల. ఈ విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సో అక్కడి నుంచి మనకు వచ్చే బెనిఫిట్ ఏమిటి అని ఆలోచిస్తే దేవుడు వారసత్వాన్ని ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? వారసత్వాన్ని ప్రకటించాడు. వారసత్వం అంటే ఏంటి అని అంటే, చూడండి, చాలా సందర్భాల్లో చాలామంది తమ ఆస్తులు దత్తత తీసుకున్న వాళ్ళకి రాసేస్తుంటారు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి పిల్లలు లేరు, చాలా ఆస్తి ఉంది, పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తి. వాళ్ళు ఏం చేశారంటే, నాకు తెలిసిన నా ఫ్రెండ్ని చిన్నప్పుడే దత్తత తీసేసుకున్నారు వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర. అంటే ఒక 6 నెలలు 7 నెలల వయసులో దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకుని వాళ్ళ ఆస్తి అంతా కూడా అతనికి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే అతనికి రాశారు. అంటే మా అనంతరం మా ఆస్తి మొత్తానికి ఇతనే వారసుడు. కడుపున పుట్ల రక్త సంబంధం ఏం లేదు, కానీ వాళ్ళ ఆస్తి హక్కు ఆ బిడ్డకు సంక్రమించేలాగా దత్తత తీసుకున్నారు. పాయింట్ అర్థమైందిగా? ఇప్పుడు మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనస్సాక్షిలో ప్రతి మనిషికి అపరాధ భావన అనేది తొణికిసలాడుతుంది లోపల. పైకి ఏం చెప్తారంటే, నేను చాలా పరిశుద్ధుడిని, నేను చాలా పవిత్రుడిని అని చెప్పుకుంటారు పైకి. కానీ తవి చూస్తేనట లోపల ఎలా ఉందట? అపరాధ భావన కనబడుతోందట. అందుకే బైబిల్ గ్రంథం కూడా చాలా స్పష్టంగా చెప్పింది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. దెర్ ఈజ్ నో రైచస్ పర్సన్.
దెర్ ఈజ్ నో రైచియస్ పర్సన్. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ అపరాధ భావనతోనే నిండి ఉన్నారు లోపల. పైకి చాలా బాగా మేకప్ చేస్తున్నాం మనం, పైకి చాలా బాగా తెలివిగా మెయింటైన్ చేస్తున్నాం. బట్ లోపల తవ్వి చూస్తే, దేవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల, ఏంటట, దేవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా నీ ఎదుట ఎవడు నిలవగలడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ మనం ఎవరూ కూడా పైకి బాగానే కనబడుతున్నాం, కానీ లోపల మన మనస్సాక్షి ఒప్పుకోవట్లా. ఎంత వాదించినా మనస్సాక్షితో మనస్సాక్షి అనేది ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదంటే, నువ్వేమి రైచియస్ పర్సన్వి కాదు, నువ్వు పరిపూర్ణంగా పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడివి కాదు. దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు నీ దోషాలు ఆయనకు కనబడతాయి. దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు ఖచ్చితంగా నీలో ఏదో ఒక లోపం ఆయనకు ఖచ్చితంగా కనబడుతుంది. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే, నేను చాలా హెల్దీగా ఉన్నాం అనుకుంటాం. పైకి అందరం అలాగే అనుకుంటాం, ఐఎమ్ హెల్దీ. బట్ వన్స్ స్కానింగ్కి వెళ్ళిన తర్వాత, వన్స్ బ్లడ్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత, సిబిపి లేకపోతే లిపిడ్ ప్రొఫైలు లేకపోతే క్రియేటిన్ టెస్ట్, ఇంకోటి చేస్తారు కదా, లివర్ టెస్ట్, అన్ని టెస్టులు పూర్తి అయిపోయిన తర్వాత డాక్టర్ గారి దగ్గర రిపోర్ట్ పట్టుకుని వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చిన్నది చెప్పి పర్లేదులే జాగ్రత్తగా అన్న కూడా అర్థం ఏమిటి? ఏదో చిన్నది ఉందనేగా, పర్లేదులే ఏం కాదులే జాగ్రత్తగా ఉండి ఈ ట్యాబ్లెట్ వాడన్నా కూడా చిన్నదేదో దొరికింది. అలా కాకుండా అమ్మ బాబోయ్ అన్నాడు అనుకో, పెద్దదేదో దొరికింది. అయ్య బాబోయ్ ఎన్నాళ్ళు ఎలా బతుకున్నావురా ఆయన అన్నాడు అనుకో, మన గుండె అప్పుడే ఆగిపోద్ది, తడక్కిపోతాం. ఏం కనిపెట్టేశాడో ఏందో, ఏముందండి అసలు, ఏం జరుగుతుందండి లోపల, నేను బాగానే ఉన్నాను కదండి అంటే, నువ్వు బాగానే ఉన్నావురా నాయన, కానీ లోపలంతా అల్లకల్లోలం అయిపోయింది, అది నీ తెలియలా అంటాడు. సో కాబట్టి ఈ రకంగా దేవుని ఎదుట దేవుడు అనే అద్దం ముందుకెళ్ళి, వాక్యం అనే అద్దం ముందుకెళ్ళి మనం నిలబడినప్పుడు ఏదో తగులుతుంది మనకి. అందుకే అన్నాడు, నీతిమంతుడు లేడు నాయన, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమ ఏదైతే ఉందో, ఆ మహిమ దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆ మహిమ ఏదైతే ఉందో ఆ మహిమను ఏం చేయలేకపోయారు, పొందలేకపోయారు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఆ మహిమకు అర్హత సాధించలేకపోయారు. ఫస్ట్ ఆ మహిమకు అర్హత సాధించింది ఎవరు అనుకుంటున్నారు? ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు మాత్రమే మార్కేసుకుని పైకి వెళ్ళగలిగాడు అంటే, మరణాన్ని గెలిచి తిరిగి లేవగలిగాడు అంటే, ప్రపంచ చరిత్రలో చాలా నోటెడ్ అయి ఉన్నాయి. అందులో ముఖ్యంగా రోమా ప్రభుత్వం నిజమైతే, నా ప్రసంగం జాగ్రత్తగానండి, రోమా ప్రభుత్వం ఉండడం వాస్తవం అయితే, రోమీయులు ప్రపంచాన్ని పరిపాలించడం వాస్తవం అయితే, ఆ రోమీయులు ప్రపంచాన్ని పరిపాలించిన కాలంలో యేసుక్రీస్తు సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేసి ఏ టైంలో ఎవరు ఎక్కడ పరిపాలిస్తున్నారో పిన్ టు పిన్ వ్రాయబడి, లూకాసు వార్త 3వ అధ్యాయము 1వ వచనంలో పిన్ టు పిన్ ఉంటుంది. కావాలంటే మీరు చూసుకోండి. లూకాసు వార్త 3వ అధ్యాయము 1వ వచనం మీరు చదవండి. ఇప్పుడు కూడా మీరు ఆశ్చర్యపోతారు. పిన్ టు పిన్ ఉంటుంది. ఏమని ఉంటుంది అక్కడ? ఏంటది? తిబెరు కైసర్ ఏలుబడిలో సీజర్ చక్రవర్తి తిబెరు కైసర్ ఏలుబడిలో ఎన్నో సంవత్సరం? 15వ సంవత్సరం. చూసారా ఎంత క్లియర్గా ఉందో? దిస్ ఈజ్ ద హిస్టరీ. దీని ఏమంటారు? హిస్టరీ అంటారు. హిస్టరీ, నాట్ మిస్టరీ, ఓపెన్ హిస్టరీ. తిబెరు కైసర్ ఏలుబడిలో 15వ సంవత్సరమందు, అంటే అప్పటికి సీజర్ చక్రవర్తి పరిపాలించడం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందట? 15 years అవుతుందట. అతడు రూల్ చేయడం మొదలుపెట్టి ఆఫ్టర్ 15 years సీజర్ చక్రవర్తి, రోమన్ కైసర్, ఆ టైంలో యోదయ అనే ఒక పర్టికులర్ ప్రాంతానికి పిలాతు అధిపతిగా రూల్ చేస్తున్నటువంటి కాలంలో, గలిలయ అనే ప్రాంతానికి హేరోదు చతుర్థాధిపతిగా
ఇతురయ త్రకోనీతి దేశాలకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగా, అబీలేనే దేశానికి లొసానియాధిపతిగా, అన్న కయప అనే ఇద్దరు వ్యక్తులు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున. అండర్లైన్ చేసుకోండి. ఇది హిస్టరీ అంటారు. దీన్ని ఏమంటారు? హిస్టరీ. మీరు ఓల్డ్ హిస్టరీలోకి వెళ్ళి ఇప్పటివరకు నేను చెప్పినట్టుగా రోమన్లో నిజంగా ప్రపంచాన్ని పరిపాలించారా? ఈజ్ దేర్ ఎనీ ఎవిడెన్స్? చెక్ చేసుకోండి. నేను డైరెక్ట్ కైసరియా ప్రాంతానికి వెళ్ళొచ్చిన వాడిని. కైసరియా ప్రాంతానికి వెళ్ళాను. పౌలు గారిని ఎక్కడ అరెస్ట్ చేశారో, ఏ జైల్లో పెట్టారో, ఆ పురాతన జైలు, అక్కడికి వెళ్ళాను. ఆ వీడియోస్ అన్నీ తీసుకొచ్చాను, చూసొచ్చాను. అక్కడ ఉన్న మ్యూజియంలోకి వెళ్ళాను. ఆ మ్యూజియంలో వాళ్ళ పరిపాలన, వాళ్ళ యంత్రాంగం, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ హిస్టరీ, వాళ్ళ చరిత్ర మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చాలాసేపు మనకు షో వేసి చూపిస్తాడు. ఓపిక్గా షో మొత్తం చూశాను. ఆ షో మొత్తం ఇంచుమించు 1 hour అనుకుంటా షో ఉంటుంది, 45 minutes. ఆ షో మొత్తం చూశాను. అందులో కొంత రికార్డు కూడా చేసుకున్నాను. సో ఇవన్నీ చూసి వచ్చా. ఇప్పటికీ అక్కడ హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. యొప్పేలో ఉన్నాయి, ఇజ్రాయెల్లో ఉన్నాయి, ఇజ్రాయెల్ పరిసర దేశాల్లో ఉన్నాయి. ఇప్పటికీ దెర్ ఇస్ ఎవిడెన్స్. అలాగే మీకు బ్రిటిష్ మ్యూజియంలోకి వెళ్తే మ్యూజియంలో ఉన్నాయి. మీరు లండన్లో మ్యూజియంలో చూడవచ్చు, అమెరికాలో చూడవచ్చు. చాలా చోట్ల మ్యూజియంస్లో వాటికి సంబంధించిన తాకీదులు భద్రపరిచి ఉంచారు. రోమన్ల ప్రపంచాన్ని పరిపాలించిన సంగతి ప్రపంచానికి తెలుసు. రోమన్ల కంటే ముందు ది గ్రేట్ అలెగ్జాండర్ గ్రీక్ వీరుడుగా పిలువబడ్డాడు. అరిస్టాటిల్ శిష్యుడు అంటారు. గ్రీకులు ప్రపంచాన్ని పరిపాలించిన సంగతి ప్రపంచానికి తెలుసు. అంతకు మునుపు మాదీయ పారసీకులు, పర్షియన్ సామ్రాజ్యం, నేటి ఇరాన్లో పర్షియన్లు మన భారతదేశానికి సరిహద్దు ప్రాంతం. మన భారతదేశానికి ఒకప్పుడు ఇరాన్ సరిహద్దు, తెలుసుకోండి. తర్వాత పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్కి ఇరాన్ సరిహద్దు అయింది. ఒకప్పుడు పాకిస్తాన్ మన భూభాగంలో ఉంది. ఎప్పటి వరకు? 1947లో మనకి స్వతంత్రం వచ్చేంత వరకు కూడా పాకిస్తాన్ మనం కలిసి ఉన్నాం. ఎప్పుడైతే పాకిస్తాన్ విడిపోయిందో మనకు పాకిస్తాన్ తర్వాతి దేశంగా ఇరాన్ అయిపోయింది. బట్ ఒకానొక దినాన, వన్స్ అపాన్ ఎ టైం, ఇరాన్, భారత్, ఇండియా రెండు కూడా ఎలా ఉండేవి? సరిహద్దు దేశాలుగా ఉండేవి. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వలసలు జరిగేవి, రాకపోకలు ఉండేవి, వ్యాపారం జరిగేది. ఇది చరిత్ర చెబుతున్నటువంటి నిజం. ఆ ఇరానియన్స్ ప్రపంచాన్ని పరిపాలించారు గ్రీకుల కంటే ముందు. దిస్ ఇస్ ద హిస్టరీ. ఇందులో అబద్ధాలు చెప్పడానికి ఏం లేదు. వాళ్ళకంటే ముందు బ్యాబిలోనియన్స్, ఇరాక్, నేటి ఇరాక్, బ్యాబిలోనియన్స్, బబులోను అన్నాడు బైబిల్లో వాళ్ళని. నెబుకద్నెజరు అని పిలుస్తాం మనం, బైబిల్ చరిత్రలో కనబడతాడు మనకి. వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించారు. అంటే బబులోను సామ్రాజ్యం, తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం, ఆ తర్వాత గ్రీక్ సామ్రాజ్యం, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం. వీళ్ళు ఎవ్వరు చిన్నోళ్ళు కాదు. ప్రపంచంలో అత్యధిక భూభాగాలను పరిపాలించినటువంటి గొప్ప గొప్ప రాజ్యాలుగా పిలువబడ్డారు. వరల్డ్ హిస్టరీలో నేటికి ఉన్నారు. దాన్ని ఎవడో తుడిచేయలేడు, దాన్ని ఎవడో మార్చలేడు, దాన్ని ఎవడో అబద్ధమని చెప్పలేడు. ఆ వరల్డ్ హిస్టరీలో ఉన్నటువంటి వ్యక్తుల కాలంలో చిట్ట చివరి యేసుక్రీస్తు పుడతాడు అని, క్రీస్తు భూమి మీదకి రావడం కంటే 500 సంవత్సరాలకు ముందు, అర్థమైందా? అప్రాక్సిమేట్లీ 500 సంవత్సరాలకు ముందు. 500 years, 500 years అంటే చిన్నదా పెద్దదా? మన ఊహలకు అందుద్దా 500 years అంటే? ఎప్పటి నుంచో 500 years వెనక్కి వెళ్ళండి. ఎప్పటి నుంచి? ఎంత నెంబర్ చెప్పండి. ఎప్పటి నుంచి 500 years వెనక్కి వెళ్ళి నాకు నెంబర్ చెప్పండి అంటున్నాను. ఎంత? 1500. అప్పుడు మీ తాతగారు ఏం చేసేవారు? అప్పుడు మీ ముత్తాతగారు ఏం చేసేవారు? అప్పుడు మీ వంశం ఎక్కడుండేది? చెప్పండి, మాట వరుసకి చెప్పండి. ఎవరికైనా తెలుసా? పోనీ అప్పటి దస్తావేజులు ఏమైనా ఉన్నాయి మన కాడ? ఉన్నాయా? ఉండవు. ఎందుకంటే అప్పటికి దస్తావేజులు లేవు. అప్పటికి దున్నేవాడిదే భూమి, రాజుల పరిపాలన. సో 1526లో రాజమండ్రి ఎట్టుండేది? గోదావరి ఎట్టుండేది? గోదావరికి బ్రిడ్జి లేనప్పుడు కొవ్వూరు ఎట్టిపోయేవారు? ఎలా పోయేవారు? మనం ఏమైనా చెప్పగలం? 1526 నాటి చిత్రపటాలు ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ఏమి లేవుగా. అంటే 1526లో అసలు ప్రపంచమే లేదనాలా ఇప్పుడు మనం? ఉందా? అప్పటికి కూడా రాజమహేంద్రవరం ఉందా లేదా? మరి ఏమా ఉంది. కానీ మనం లేవంతే. మనం ఇప్పుడున్నాం, అప్పుడు లేవు. కానీ అప్పటికి కూడా ఏముంది? ఈ భూభాగం అలాగే ఉంది. ప్రపంచ భూభాగాలన్నీ అలాగే ఉన్నాయి. అప్పటికి ఎవరో ఏదో పరిపాలన జరుగుతూనే ఉంది. అప్పటికి పరిస్థితులు ఏవో ఉన్నాయి.
1526లో 2026లో విషయాలు చెప్పడం అది అసంభవమా సంభవమా? మానవులకు అసంభవం. కారణం 1526లో 2026లో రాజమండ్రి ఎలాగుంటుందో చెప్పగలిగే అంతటి సామర్థ్యం ఒక్క దేవుడికి తప్ప మానవుడికైతే అసాధ్యం. పోని మాకు సాధ్యమే అని ఇప్పుడున్న విజనరీలుగా మీరు ఎవరైనా అంటే, మీరేమైనా విజనరీలా? కాదా? మీరేమైనా ప్రాఫిట్సా? కాదా? మీరు భవిష్యవాణి కలిగి ఉన్నారా? భవిష్యత్తు చెప్పగలిగే సామర్థ్యం కలిగి ఉన్నారా? వాళ్ళు ఉన్నాము అని ఒకళ్ళు మీరు అన్నారనుకోండి, నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. సింపుల్ క్వశ్చన్, 2136లో రాజమండ్రి ఎట్టుంటుందో కొంచెం చెప్పండి బాబయ్య. ఎప్పుడు 126 బాబయ్య, 10 తగ్గిద్దాం. మరి 136 అంటే మీకు 10 ఏళ్ళు ఎక్కువైపోతుందేమో, 110 ఏళ్ళు అయిపోతుందేమో. సరే 100 కలుపుకోండి, 2126. అప్పటికి ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుందో కొంచెం లెక్కలేసేమని చెప్పగలరా? పోనీ ఊహించి చెప్పగలరా? ఏం జరగబోతుందో చెప్పగలరా? మన వల్ల అవుతుందా? అవ్వదు. కానీ దానియేలు వల్ల అయ్యింది అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. దానియేలు దేవుని యొక్క శక్తి కలిగినవాడు. అతడు 2 ప్రపంచాధినేతల పరిపాలనలో మనుగడ సాగించినవాడు. ఇద్దరు చక్రవర్తులను చూశాడు, ప్రపంచాన్ని ఏలిన వాళ్ళను. ఆ 2 చక్రవర్తుల పరిపాలనల్లో ఒక మహా గొప్ప ప్రవక్తగా చరిత్రలో మిగిలిపోయాడు, ది గ్రేట్ డానియల్. అతడి కాలంలో అప్పటికింకా, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, ప్రొఫెసీస్ అంటే ఎలా ఉంటాయో మీరు అర్థం చేసుకోండి, ప్రవచనాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి. అప్పటికి గ్రీక్ చక్రవర్తి అలెగ్జాండర్ ఇంకా బొడ్డు కోసుకుని పుట్ల. అసలు అతను ఎలా ఉంటాడో కూడా ఎవరికి తెలియదు. సామ్రాజ్యం స్థాపించబడ్డం మాట పక్కన పెడితే, ఆ సామ్రాజ్యాన్ని స్థాపించేవాడికే ఇంకా జన్మ జరగలేదు. వాళ్ళ అమ్మగారు కూడా పుట్టలేదు, అలెగ్జాండర్ వాళ్ళ నాన్నగారు కూడా పుట్టలేదు, అలెగ్జాండర్ గురువుగారు కూడా పుట్టలేదు, ఎవరు పుట్టలేదు. వాళ్ళెవరూ పుట్టకముందు డానియల్ అనే ఒక మహాశక్తివంతుడైన ప్రవక్త రాశాడు. ఏమి రాశాడో తెలుసా? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం మీరు చదవండి, ఆశ్చర్యపోండి అంతే. దట్ ఈస్ బైబిల్. దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బైబిల్. ఊరికే గుడ్డిగా విజయప్రసాద్ రెడ్డి అనేవాడు బైబిల్ పట్టుకొని తిరగట్లా. ఊరికే గుడ్డిగా ఏదో చదివేసేసి ఏదో మతం, ఈ మతంలోకి పోతే బాగుంటుంది అని మతంలో పోయినోడు కాడు. నేను రీసెర్చ్ చేస్తున్నాను. నేను బైబిల్ని రీసెర్చ్ చేసి, బైబిల్ని అర్థం చేసుకుని, బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకొని, చదువుకొని ఆశ్చర్యచకితుడనై బైబిల్ని అనుసరిస్తున్నాను, క్రీస్తుని వెంబడిస్తున్నాను తప్ప ఐఎమ్ నాట్ ఏ బ్లైండ్ ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. రైట్? నేను బ్లైండ్గా యేసుక్రీస్తుని అనుసరిస్తున్నవాడను కాదు, బ్లైండ్గా యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నవాడను కాదు. చదవండి, ఇప్పుడు ఆ మాట చదవండి ఎలా ఉందో. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఎంత బాగుంది చూసారా? పైన 4 రాజ్యాల ప్రస్తావన తీసుకొచ్చాడు, ఇంకా జరక్క మునిపే. 2వ నంబర్లో ఉన్నాడు అప్పటికి. ఏ నెంబర్లో ఉన్నాడు? 2వ నెంబర్లో ఉన్నాడు. 3వ నెంబర్ ఎవరిది? ది గ్రేట్ అలెగ్జాండర్, గ్రీక్ వీరుడిది. 4వ నెంబర్ ఎవరిది? రోమన్లది. అసలు వాళ్ళు ఎవరు ఇంకా అప్పటికి పుట్టలేదు. వాళ్ళు ఎవరు పుట్టక మునుపు ఈ మహాభక్తుడు షూషను కోటలో, బబులోను పరిపాలనలో, మాదీయ పారసీకుల పరిపాలనలో రాస్తున్నాడు. ఇరాక్, ఇరాన్ పక్కపక్కనే ఉంటే దేశాలు మీ అందరికీ తెలుసు. కాబట్టి జియోగ్రాఫికల్గా మ్యాప్స్ చూసుకోండి, పక్కపక్కనే ఉంటాయి. అక్కడుండి రాస్తున్నాడు. ఏమని రాశాడు? దైవ దర్శనాలు పొంది, దేవుని శక్తి కలిగిన వాడై, దేవుని జ్ఞానం కలిగిన వాడై, పిచ్చి పిచ్చిగా రాయలేదు. ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు రాశాడు. నెరవేరిన వాస్తవాలు ఈరోజు గ్రంథస్థం చేయబడి మన కళ్ళ ముందు కనబడి మనల్ని షాక్కి గురి చేస్తున్నాయి. నిజంగా మీరు మనసు పెట్టి హిస్టారికల్ ఎవిడెన్సెస్తో బైబిల్ ధ్యానిస్తే అడుగు అడుగున షాక్ అవుతూనే ఉంటారు. అడుగు అడుగున
అలాంటివి నేను చెప్తున్నది ఇంకా ఒకటే, ఇలాంటివి ఎన్ని ఉన్నాయో, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ప్రాఫెసీస్. నేను సెమినార్స్లో మాట్లాడుతూ ఉంటాను, మీరు చాలాసార్లు వినే ఉంటారు. సెమినార్స్లో ఇలాంటి టాపిక్స్ చాలా మాట్లాడేశాను నేను, చాలా మాట్లాడాను నేను. సో ఈ హిస్టారికల్ మెసొపొటేమియా నాగరికత దగ్గర నుంచి మాట్లాడాను నేను సెమినార్స్లో. ఏనాటి మెసొపొటేమియా నాగరికత? ప్రపంచ నాగరికతలకు పుట్టినిల్లు అంటారు మెసొపొటేమియా నాగరికతని. ఆ తర్వాత ఈజిప్షియన్ సివిలైజేషన్, నైలు నది నాగరికత, హరప్ప మెహంజోదారో నాగరికత, ఇవన్నీ పురాతన నాగరికతలు. చరిత్ర చదివినోడికి తెలుస్తాయి, ఇవన్నీ చరిత్ర అర్థం చేసుకునేవాడికి తెలుస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ మీరు చదువుతున్నటువంటి ఈ చరిత్రలో ఏం చెప్తున్నాడంటే, ఆ రాజుల కాలంలో అంటే రోమన్ల కాలంలో పరలోకమందున్నటువంటి దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆ రాజ్యానికి ఎన్నటికీ నాశనం కలగదు అన్నాడు. ఆ రాజ్యం పేరే క్రిస్టియానిటీ. ఏంటి? క్రైస్తవ్యం. ఆ రాజ్యం పేరేమిటి? క్రైస్తవ్యం. దానికి నాశనం కలగదు. ఆ రాజు ఎవరికి కనబడడు, అది ఆత్మ సంబంధమైన రాజ్యం. పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అని అడిగితే, ఎస్ నీవు అన్నట్టు నేను రాజునే అంటాడు. మరి నీ రాజ్యం ఏది అంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, అది పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు అని చెప్తాడు. సో ఆ ప్రొఫెసీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నెరవేరుతోంది. నేటికి క్రిస్టియానిటీ ఉనికిలో ఉంది. మీ అందరికీ తెలుసో తెలీదో, 2021లో క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తాం అని ఒక అతను మాట్లాడాడు, ఒక లీడర్, బీజేపీ లీడర్. ఇప్పుడు 2021 నాటికి క్రైస్తవ్యం లేకుండా చేస్తాం అన్నాడు. అప్పుడు 2019లో ఇదే రాజమండ్రిలో సెయింట్ పాల్ చర్చ్ గ్రౌండ్లో ఎక్కడ సభలు జరుగుతుంటే, ఆ సభల్లో నేను ఆ పిక్చర్ వేసి చూపించి స్క్రీన్ మీద మాట్లాడా. ఇదిగో ఇతగాడు ఇలాగ అంటున్నాడు. 2018 కానీ 19 కానీ మాట్లాడింది, నాకు ఐడియా లేదు, వీళ్ళకి ఐడియా ఉంటుంది. అప్పుడు మాట్లాడుతూ నేను అన్నాను, ఇతగాడు ఇలాగ అంటున్నాడు, 2021 నాటికి క్రైస్తవ్యం లేకుండా చేస్తామంటున్నాడు, మీరు రాసి పెట్టుకోండి, నేను బతుకున్నంతకాలం క్రైస్తవ్యం ఉంటుంది. నేను చెప్పా, నేను చచ్చిపోయిన తర్వాత నాకు తెలియదు కదా, మరి నేను బతుకున్నంతకాలం నేను చెప్పాలి, నేను చచ్చాక నా కొడుకులు చెప్తారు, లేండి కంగారు పడకండి, అప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే దేవుని మాట అబద్ధం కాదు కదా, మీరు కూడా చెప్తారు. ఒకవేళ నేను చచ్చాక మీరు బతుకుంటే మీరు కూడా చెప్తారు. ఎందుకంటే సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు క్రీస్తు రాజ్యం భూమి మీద ఉండాల్సిందే. సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు. ఆ రోజు చెప్పాను, నేను వేదిక మీద పబ్లిక్ మీటింగ్లో చెప్పాను, 2021 తర్వాత నువ్వు కనబడకుండా పోతావేమో బాసు, కానీ క్రిస్టియానిటీ అలానే ఉంటుంది బాసు, నువ్వేం చేయలేవని చెప్పాను. నిజంగా నేను అన్నట్టుగానే 2021 తర్వాత అతగాడు కనబడకుండా పోయాడు, పరమపదించాడు. ప్రస్తుతానికి అలాగే అనుకోవాలి. మరి ఏం జరిగిందో మనకు తెలియదు. నరకంలో పోయాడో పరలోకం పోయాడో మనకు తెలియదు కదా, అడిగలేక చూద్దాం. సో అతను మాత్రం పోయాడు. కానీ క్రైస్తవం అలానే ఉంటుంది. ఎందుకంటే ఇది వాగ్దానం, అది వాగ్దానం, దేవుని వాగ్దానం. భూమి నిలిచి ఉన్నంత వరకు, సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు రాజ్యం అలానే ఉంటుంది. 2000 సంవత్సరాలుగా ఈ రాజ్యం అలానే ఉంది. అది దేవుడు స్థాపించిన రాజ్యం. ఇంతకీ రాజ్యం ఎందుకు స్థాపించబడింది? చాలా రాజ్యాలు స్థాపించబడ్డాయండి, చాలా ప్రభుత్వాలు స్థాపించబడ్డాయి. ఆ వచనం పూర్తి చేసేయండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవనికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును. కానీ అదొక్కటి అండర్లైన్ చేసుకోండి అబ్బా, మంచి కిక్ ఉంటుంది. అది యుగముల వరకు నిలుచును. ఏంటట? ఎప్పటి వరకునట? యుగముల వరకు నిలుచును. యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక ఆ పర్వతము నుండి తీయబడిన రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును అనగా రోమా ప్రభుత్వంతో సహా అన్ని సామ్రాజ్యాలను పగలగొట్టగా మీరు చూచితిరే. ఇందువలన ఆ మహాదేవుడు ముందు జరగబో సంగతిని రాజుకు తెలియజేశాడు. ఎవడికో గలిలో పోయేవాడికో సామాన్యుడికో కాదు, ప్రపంచాన్ని ఏలే చక్రవర్తికి చూపించాడు దర్శనం. ఇదిరా బిడ్డ, నేను స్థాపించబోయే రాజ్యం, నా కుమారుడి లోకానికి వస్తాడు, ఒక పరిశుద్ధమైన రాజ్యాన్ని స్థాపిస్తాడు. నరుక్కోవడాలు, కొట్టుకోవడాలు, చంపుకోవటాలు, రెచ్చగొట్టుకోవటాలు, పథకాలు ప్రవేశపెట్టడాలు, డబ్బులు ఇస్తానని వాగ్దానాలు చేయటాలు, మందు పంచిపెట్టటాలు, ఇలాంటివి ఉండవు. స్వచ్ఛందంగా ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోతారు. స్వచ్ఛందంగా వెళ్ళిపోతారు ఆయన రాజ్యంలోకి. ఎందుకు వెళ్ళిపోతారు ఆయన రాజ్యంలోకి? ఆయన పవిత్రతతో ఆకర్షించుకుంటాడు,
పరిశుద్ధతతో ఆకర్షించుకుంటాడు, ప్రేమతో ఆకర్షించుకుంటాడు, క్షమించే మనస్సుతో ఆకర్షించుకుంటాడు, దయాగుణంతో ఆకర్షించుకుంటాడు, జాలి గుణంతో ఆకర్షించుకుంటాడు, స్వస్థపరిచే మనస్సుతో ఆకర్షించుకుంటాడు, ఇచ్చే హృదయంతో ఆకర్షించుకుంటాడు. అలాగా మానవులందరినీ తన వైపు తిప్పుకుంటాడు, ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ మానవులందరూ ఆ రాజ్యంలోకి వెళ్ళిపోతారు, ఎవరు ఆపలేరు దాన్ని. అది ప్రేమతో స్థాపించబడిన రాజ్యం కనుక ప్రేమకు ఫిదా అని వాడు ప్రపంచంలో ఎవడుంటాడు చెప్పండి? ఏమంటే మిమ్మల్ని ఇష్టపడితే మీరు వద్దంటారా? ఇష్టపడడం అంటే ఆ రకం కాదు, అక్కడ పోకండి అస్తమానం. అదో దరిద్రం, అది మనకు అది తగలెట్టేసింది. ప్రేమ అన్న పదాన్ని మొత్తం పెంటబెంట చేశారు ఈ దరిద్రులందరూ కలిసి. అది ప్రేమ అంటే అదొక అపూర్వమైన అనిర్వచనీయమైన భావన. ఈ రోడ్డు మీద తిరిగే రోమియోలందరూ కలిసి దాని ఆ అర్థం పరమార్థం అన్నీ తగలెట్టేశారు. ఈ 5 నిమిషాల ఓయో రూముల్లోకి పోయే పరిగమాలోళ్ళు కూడా ఏమని పేరు పెట్టుకుంటున్నారు దానికి? ప్రేమ. దరిద్ర కొట్టోళ్ళు. అది ప్రేమ కాదు, అది దరిద్రం, అది లస్ట్. అది ప్రేమ అనేది ఒక పవిత్రమైన పదం. ఇప్పుడు మీరు నిజంగా మిమ్మల్ని అమ్మ ప్రేమ బాగుందా, నాన్న ప్రేమ బాగుందా, అక్క ప్రేమ, చెల్లి ప్రేమ, తమ్ముడి ప్రేమ, భార్య ప్రేమ, భర్త ప్రేమ, స్నేహితుడి ప్రేమ, బంధువుల ప్రేమ, సంఘంలో సంఘ సభ్యుల ప్రేమ, ఆత్మీయుల ప్రేమ. ఇప్పుడు ప్రేమ అన్న పదాన్ని ఎవరు తృణీకరించలేము. గాలి వద్దనలేం, నీరు వద్దనలేం, ఆహారం వద్దనలేం. ప్రేమిస్తున్నానంటే వద్దంటావా మనం? వద్దంటావా? అరే నన్ను ప్రేమించండి, అందరూ నన్ను ప్రేమించండి అనే కదా కోరుకుంటాం. అందరి ప్రేమను పొందాలని కోరుకుంటాం, అందరితో ప్రేమగా ఉంటే బాగుంటుందని కోరుకుంటాం, అందరూ మనల్ని ప్రేమిస్తే బాగుంటుందని కోరుకుంటాం, అందరూ మనల్ని ప్రేమించి మంచిగా చూస్తే బాగుంటుందని కోరుకుంటాం. సో ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు. ప్రతి హ్యూమన్ బీయింగ్లో ఆ నేచర్ ఉంది. ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తాడు, ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడు. ప్రేమ వద్దని ఎవ్వరు అనరు. మా ఆయన నన్ను ప్రేమించకుండా ప్రార్థన చేయండి అని ఎవరైనా అంటారా? మా ఆవిడ నన్ను ప్రేమించకూడదని ప్రార్థన చేయండి బాబు అని ఎవరైనా అనరు కదా. మా పిల్లలు మమ్మల్ని ప్రేమించకూడదండి అలా ప్రార్థన చేయండి అని ఎవరైనా అడుగుతారా? అడగరండి. ప్రతి ఒక్కరికి ఏం కావాలి? ప్రేమ కావాలి. ఆ ప్రేమను వర్ణింపశక్యం కానంత విస్తృతంగా అందించిన వాడు ప్రభువు. పాపుల్ని తోసేస్తుంటే విచిత్రం ఏంటి చెప్పనా? ఇంతకీ పాపుల్ని తోసేసింది పరిశుద్ధులు కాదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక పాపిని తోసేసింది ఎవరు? మళ్ళీ పాపులే. అంటే ఇతను కనిపించే పాపి, అతను కనిపించని పాపి. చూడండి, ఏదో సామెత చెప్తారు, దొరికితే దొంగంట, దొరకపోతే దొంగ కూడా దొరైనంట. అంటే దొరకని దొంగ ఏమయ్యాడు? దొరయ్యాడు. దొరికిన దొంగ అయ్యాడు. దొరికితే దొర కూడా దొంగే. దొరకలేదు కాబట్టి ప్రస్తుతానికి దొర. అర్థమైందా మీకు? దొర అనే ముసుగులో ఉన్నాడు. కానీ దొర దొరికితే ఏమవుతాడు? దొంగబాబు అవుతాడు. దొరబాబు ప్రస్తుతానికి దొరబాబు, దొరికితే దొంగబాబు, అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఈ దొంగలందరూ కలిసి పాపిని తీసుకొచ్చి పాపి 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 అంటుంటే యేసు ప్రభు అసలు చరిత్రలో అదొక సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సిన ఘట్టం. అది సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సిన ఘట్టం చరిత్రలో. అందరూ ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి ముందు నిలబెట్టారు. చేత్తో రాళ్ళు కూడా రెడీమేడ్గా తెచ్చుకున్నారు, మంచి మంచివి, ఎక్కడెక్కడ ఏరుకొచ్చారో మంచి గట్టివి తెచ్చుకుని వేసేయమంటావా అంటున్నారు. వేసేయమంటావా? రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. రూములోకి వెళ్ళి మళ్ళీ రెడ్ హ్యాండెడ్గా తీసుకొచ్చాం. ఇందుకే ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం చేస్తున్నప్పుడు ఒక్కరినే తీసుకురాకూడదు. ఎంతమందిని తీసుకురావాలి? జోడెడ్లు బండి ఇద్దరిని తీసుకురావాలి. కానీ వీళ్ళు ఎంత దుర్మార్గులంటే ఒక ఆవిడని పట్టుకొచ్చారు, ఆడ మనిషిని. మగాడు పారిపోయినట్టున్నాడు. మరి మొన్న ఎవడో ఏదో పార్టీకి చెందిన లీడర్ అంట, ఆ రూమ్స్లో రైడింగ్ జరుగుతోంది, సోషల్ మీడియాలో కంపు చేస్తున్నారు. పోలీసులు వెళ్ళిపోయారు, పట్టుకోబోతుంటే బట్టలన్నీ అక్కడే విడిచిపెట్టి మొండి మొలతో పరుగు తీశాడు. తెలియకుండానే డోర్ దగ్గరికి వచ్చేసాడు, తెలియకుండానే మెట్లు దిగేశాడు. సీసీ కెమెరాలు అన్నీ చూపిస్తున్నాయి. తెలియకుండానే రోడ్డు మీద అడుగు పెట్టేశాడు. ఏదో అలాంటి రోడ్డు మీద, నడి రోడ్డు మీద ఒకడు వచ్చి పట్టుకోవడానికి ట్రై చేశాడు, ఇసిరి కొట్టాడు, జారిపోయాడు. ఏదో ఆముదం రాసుకున్నాడే మరి, చేయి పట్టుకుంటే జారిపోయాడు. డైరెక్ట్ పబ్లిక్ రోడ్డు మీదకి వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం పరిగెడుతున్నాడు. అరే అసలు నిజంగా పోలీసులకు దొరికేసినా బాగుండు. ఎవడ పడతాడు పైన కింద ముందు వెనక మొత్తం వీడియోలు తీసి పడేశారు.
ఆడు రాజకీయ నాయకుడు అంట. ఇప్పుడు ఓట్లు అడుక్కొనకి వెళ్ళినాడు ఫోటో చూపిస్తారు. ఏంటి అసలు అంత పెంట ఎందుకు చేసుకున్నాడో నాకు అర్థం కాల. అంటే ఆ వేళ్ళు తెలియలేదు పాపం. ఏదో రకంగా దొరకకుండా తప్పించుకుందాం మాస్క్ ఉంది అనుకున్నాడో ఏమో. ఏమీ లేదా, మాస్క్ కూడా లేదా, ఫేస్ మొత్తం కనపడుతుంది, బాడీ ఒంటి మీద నూలు పోగలేదా. పుట్టినప్పుడు ఎలా కొన్నాడో అట్టున్నాడు పాపం పిల్లాడు, పసిబిడ్డ. అప్పుడే విచారం చేసి పసిబిడ్డ లాడ్జిలోంచి బయటపడి రోడ్డు మీద పరుగు తీస్తున్నాడు మహానుభావుడు. అతను పార్టీలో లీడరు, అతనికి మళ్ళీ ఓ పెద్ద హోదా, ఓ పెద్ద నాయకత్వం. రేపు పొద్దున అతనే వస్తాడు, మనవాడు, మంచివాడు, అందరివాడు, పిలిస్తే పలికేవాడు. మీ అమూల్యమైన ఓటి ముద్ర ఇతని మీద వేసి ఇతన్ని గెలిపించమని ప్రార్థన అంటారన్నమాట రేపు పొద్దున. సార్ రోడ్ ఎక్కాడు. ఇప్పుడు అది దొరికితే ఏంటి దొంగ, దొరకపోతే తెల్ల బట్టలు వేసుకుని మంచి కండువా వేసుకుని దొర, పారిపోతే తెలీదు అనుకున్నాడు కానీ దొరికేశాడు. మొత్తం నేషనల్ మీడియాలో పెట్టేశారు పట్టుకొచ్చి. సోషల్ మీడియాలోనే కాదు, నేషనల్ మీడియా కోడేకి వస్తుంది. అరే నాయన ఏందిరా ఈ గబ్బు, ఏందిరా ఈ దరిద్రం, మాకు ఏందిరా బాబు మీ బతుకులు ఏందిరా ఇలా తగలడ్డాయి, మీరేం పరిపాలిస్తారా బాబు ప్రజల్ని అని అడుగుతుంది మీడియా. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. చాలాసార్లు ఇలాంటివి బయట పడతానే ఉంటాయి, మనం మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే ఇంచుమించు అందరూ దొరికితే దొంగలు కాబట్టి, దొరక్కపోతే దొరలా బతుకుతున్నారు కాబట్టి ఇంకా అలా కాలగర్భంలో కొన్ని కలిసిపోతాయి. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి నిలబెట్టారు కానీ వీడు పారిపోయాడు. ఇందాక చెప్పినట్టు వాడు పారిపోయినట్టు పారిపోయాడు. వీడు దొరికేశాడు. సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి. ఆడికి ఆ రోజుల్లో సీసీ కెమెరాలు లేవు కాబట్టి దొరకుండకపోవచ్చు, లేకపోతే వీళ్ళే తప్పించేసి ఉండొచ్చు. మొత్తం మీద ఆడ మనిషిని మాత్రం తీసుకొచ్చి ముందు నిలబెట్టారు. ముందు నిలబెట్టి అంటున్నారు, ధర్మశాస్త్రం ప్రకారంగా రెడ్ హ్యాండెడ్గా దొరికింది, కొట్టి చంపేయమంటావా, ఏం చేయమంటావు, నీ తీర్పు ఏంటి చెప్పు, నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నావు కదా, నువ్వు మోషేలా పట్టించుకుంటున్నావు కదా, నీ తీర్పు ఏంటి చెప్పు, ఏం చేయమంటావు చెప్పు అని అడిగారు. అప్పుడు ప్రభు అన్న మాట ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులను చేసింది. మీకు విషయం చెప్పనా, హాలీవుడ్, బాలీవుడ్, మన ఎన్టీ రామారావు గారు టాలీవుడ్, ఇంకా తెలియని కొన్ని వుడ్స్లో కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూ మీద సినిమాలు తీసేశారు. నిజం, సినిమాలు తీశారు. ఎన్టీ రామారావు గారు ప్రభ, ఐ థింక్ ప్రభ అని ఒక హీరోయిన్ ఉంటుంది పాత సినిమాల్లో, ఆవిడని అలాగే పెట్టి కొట్టబోతుంటారు. ఈయన వస్తాడు అప్పుడు యేసుప్రభు గారి పాత్రలోకి. ఎవరు, ఎన్టీ రామారావు గారు వచ్చి పాటే పాడతారు. ఏం పాటది, మీలో పాపం చెయ్యని వాడు ఎవడో చెప్పండి. అది మరి ఎవరు పాడారు, ఘంటసాల గారు పాడారు, ఎవరు పాడారు నాకు తెలియదు కానీ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టుకుని చూసుకోండి, ఆ పాట వస్తుంది మీకు. సో దానికి ఇన్స్పిరేషన్ ఎవరు, లార్డ్ జీసస్ క్రైస్ట్. అలాగే ఎన్నో సినిమాలు ఉన్నాయి, హాలీవుడ్లో ఉన్నాయి, బాలీవుడ్లో ఉన్నాయి, మన టాలీవుడ్లో ఉన్నాయి. మీలో పాపం చేయలేనాడు ఎవడో రాయండ్రా ముందు అంటాడు. ఎన్టీ రామారావు గారు కాదు అన్నది, అది ఎవరు, మన ప్రభు అన్నారు. ఎన్టీ రామారావు గారు దాన్ని కాపీ చేసి సినిమా తీసుకున్నారు. మెయిన్ హీరో యేసుప్రభు, ఈయన రీమేక్. అర్థమైందా, మెయిన్ హీరో ఎవరు, యేసుప్రభు. సో మీలో ఎవడు పాపం చేయలేదు వాడు ఏంటి రాయి అనేసరికి షాక్ అయిపోయారు. మొదట ఏంటి అన్నాడు, మొదట అంటే అందరు కాదు, మీలో ఎవడో ఒకడు ఉంటే చాలు, ఆ ఒక్కడు రండి బయటికి, ఆ ఒక్కడు చేయండి అన్నాడు. మొదట రాయి ఎవడేయాలట, పాపం చేయలేనుడు వేయాలి, తర్వాత మిగిలిన అందరూ వేసేసుకోవచ్చు. అది యేసుప్రభు వారు పెట్టిన రూలు. ఇప్పుడు ఒకడినొకడు గెంటుకుంటున్నారు, నువ్వు అంటే మన కాడ అంత సరుకు లేదా భయ్యా, మనం పని చేయమబ్బాయా అనుకుంటున్నారు ఒకళ్ళొకళ్ళు. అంటే నీకు లేదా, అబ్బాయి నీకు లేదా, నువ్వు పని చేయవా, నీకు అర్హత లేదా, ఎవరికి అర్హత లేదు. కాసేపు ఉన్నాక యేసుప్రభు వారు ఏదో రాసుకున్నారంట కింద, ఏమో వ్రాయిచ్చుండేనో అంటారు యోహాను గారు. ఏమి వ్రాయిచ్చుండేనో మనకే తెలియదు. కొత్తగా నాకు దేవుడు మర్మరాలు బయలుపరిచాడు నేను చెప్పకు. అక్కడ ఏమి రాశాడో తెలదు ఎవరికి తెలియదు. ఎందుకంటే తెలిస్తే ఎవరికి తెలియాలి, కళ్ళ ముందుండి చూచిన యోహాను గారికి తెలియాలి. యోహాను గారు ఏం రాశారు అక్కడ మనకి పరిశుద్ధాత్మ ప్రేరణతో, ఆయన ఏమి వ్రాయిచుండెనో అపోస్తలులమైన మాకు కూడా తెలీదు. ఆయన ఏదో రాసుకుంటున్నాడు కింద వంగుని నేల మీద వేలితో మట్టిలో. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి రాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు యేసుప్రభు ఒక్కరే మిగిలి ఆమెతో అంటున్నారు, అమ్మా నీకెవరు శిక్ష విధించలేదా, ఎక్కడున్నారమ్మ వీళ్ళందరూ మహానుభావులందరూ, ఎక్కడున్నారమ్మ ఈ గురువులందరూ అని అడిగితే ఆమె అంటోంది,
లేదు ప్రభువా, ఎవడు నాకు శిక్ష విధించలేదు, అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు రాళ్ళు వదిలిపెట్టిపోయారు ప్రభువా అంటే, అప్పుడు ఆయన అన్నారు, నేను కూడా నీకు శిక్ష విధింపను, సమాధానము గలదానమైపో, ఇక వెళ్ళి ఎప్పుడు పాపం మాత్రం చేయకు. ప్రపంచాన్ని అబ్బురపరిచినటువంటి క్రీస్తు ప్రేమ సామ్రాజ్యంలో నేను కూడా అడుగు పెట్టాలి అనే భావనకు పురుడు పోసిన ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. ఇప్పుడు తప్పు చేస్తే చంపేయాలి, పొడిసేయాలనే వాళ్ళని చూస్తాం, కానీ ఇదిగో నీకు ఛాన్స్ ఇస్తున్నా, నీకు ఎప్పుడు ఇలా చేయకుండా ఉంటావా? ఇప్పుడు మీకు విషయం మళ్ళీ మనమాట చెప్తా. చిన్నప్పుడు మనం తప్పు చేసినప్పుడు అమ్మ నాన్న చెతగొడేసేవారా? ఇంటికి వెళ్ళడానికి భయం వేసేదా? నేను కూడా అంతే. ఒకసారి ఇంటికి వెళ్ళడానికి భయం వేసి రాత్రి అంతా అయ్యప్ప స్వామి గుడి మీద పడుకున్నాను. వెతుక్కున్నారు మాట, ఈడు ఏమైపోయాడా అని చెప్పి వెతుక్కుంటే పొద్దున్న దొరికా. చిన్నప్పుడు ఆ పొద్దున వచ్చి అమ్మా దొరికాడు రా బాబు బిడ్డ అని చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్ళాక మళ్ళీ నాకు మరమరాలు బఠానీలు తప్పలేదు, ఎందుకంటే రాత్రి అంతా తిరిగారు కదా మా నాన్నగారు, అందుకని చిరాకు వచ్చేసి ఉన్నారు ఆయన. అరే రాత్రి కంటమే కొనుక్కులేదురా, నీకు మసాలా వాడ ఇచ్చేయాల్సిందే, ఇంకెప్పుడైనా చేసావంటే ఇంకో మసాలా వాడ పడతారా అని చెప్పేసి ఆల్రెడీ ఇంటికి వెళ్ళేదాకా ప్రేమగానే నిమురుకుంటూ తీసుకెళ్లారు. ఇంకా 4 గోళ్ల మధ్యకి వెళ్ళాక ఈడెక్కడికి పారిపోలేడన్న విషయం వాళ్ళకి అర్థమైన తర్వాత అప్పుడు పీకులాట మొదలైంది. సో మనం కూడా చిన్నప్పుడు తప్పు చేసేసిన తర్వాత ఏదైనా వస్తువు పగలగొట్టేసి ఇంట్లోంచి పారిపోవడం, ఏదో తెలియకుండా ఏదో తప్పు చేసేసి ఏదో వస్తువు నాశనం చేసి పుస్తకం చింపేసో, హోంవర్క్ చేయలేదనో, ఏదో పొరపాటు జరిగిపోయిందనో, లేకపోతే ఏ నూనె తెమ్మంటే అమ్మ తెస్తూ ఒలకపోసేయడమో, ఏ పాలు తెమ్మంటే తెస్తూ నీళ్ళ పారబోసేయడమో, ఏదో ఒకటి సంథింగ్ ఏదో పనికిమాల పని చేసాం. ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా మనకి? అమ్మ నన్ను ఏమనుకున్నా ఉంటే, అవునా కాదా? మీరు నిజంగా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. చిన్నప్పుడు ఆ ఫీలింగ్ ఉండేది లేదా? లేదు. నాన్న నన్ను ఏమనకుండా ఉంటే బాగున్నాను అనుకున్నాం లేదు? చిన్నప్పుడు అనుకున్నాం కదా. టీచర్ నన్ను కొట్టకుండా ఉంటే బాగున్నాను అనుకున్నాం లేదా? మాకు తిక్క టీచర్ ఉండేవాడు, చెయ్యి వెనక తిప్పమనేవాడు, మహానుభావుడు. చెయ్యి వెనక తిప్ప అనేవాడు. ఇప్పుడైతే కేజీలేసి లోపల వేస్తారు. అప్పుడు కానీ ఇంటికి వెళ్ళి చెప్పామనుకోండి, ఎందుకు కొట్టారా అంటే, నాన్న హోంవర్క్ చేయలేదు నాన్న. బాగానే కొట్టారా, ఇంకో 4 పీకాలు నిన్ను అనేవారు ఇంట్లో. అప్పుడు ఇంక ఇటు సపోర్ట్ లేక అటు సపోర్ట్ లేక చచ్చినట్టు ఏం చేసేవాళ్ళం, ఈ హోంవర్క్ ఏదో చేసిపోతే సార్లరా బాబు, ఎందుకు మనకి తలకాయ పోటు దెబ్బలు తినలేక సత్తనం అనిపించేది. అప్పుడు ఆ టీచర్ గారు ఉండేవారు, ఇలా సరిపోయేది కాదు ఆయనకి, ఇలా తిప్పమనేవారు. స్కేల్ తీసుకుని ఇక్కడ కొట్టేవారు, అమ్మో చుక్కలు కనబడేవి ఇలా కొడుతుంటే. మళ్ళీ ఇలా తిప్పి కొట్టేవాడు స్కేల్, రై తిప్పరా స్కేల్ చేయి తిప్పు ఇలా పెడితే కొడితే మళ్ళీ ఇంక వెనక పెట్టుకుని ఇసురుకోవడం, కాసేపు మళ్ళీ నీళ్ళలో ముంచడం. అప్పుడు అనిపించేది టీచర్ గారు మన్నించేస్తే బాగుండును, ఒక్క అవకాశం ఇస్తే బాగుండు, అమ్మ నన్ను క్షమిస్తే బాగుండు, నాన్న నన్ను క్షమిస్తే బాగుండు. చాలాసార్లు అనుకున్నాం కదా, ఇలా మనం తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఏం వెతుకుతాడో తెలుసా? క్షమాపణ వెతుకుతాడు. యేసుక్రీస్తు ప్రపంచానికి ఆ క్షమాపణనే భిక్షగా పెట్టాడు. ఆ క్షమాపణ ఒట్టి భిక్షగా కాదు, నేను కూర్చుండే సింహాసనం మీద మిమ్మల్ని కూడా కూర్చోబెట్టుకుంటానని ఆనాడు రాజు చేసినటువంటి వాగ్దానం అది. ఆయన చూపిన ఆ ప్రేమకి, ఆయన చూపిన ఆ కరుణకి, ఆయన చేసిన ఆ స్వస్థతలకి మెస్మరైజ్ అయిపోయి ఆయన వెంబడించడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఆయనను గూర్చినటువంటి నీతి సువార్త ఈ ప్రపంచంలో ప్రకటింపబడుతోంది. జస్ట్ బైబిల్ చదివి మారిపోయే వాళ్ళందరూ, బైబిల్ విని మారిపోయే వాళ్ళందరూ. దీన్ని ఏదో మత మార్పిడి అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, నా దగ్గర బాప్తిసం పొందడానికి చాలామంది వస్తుంటారు. మీ అందరికీ తెలుసు, మన సంఘంలో ప్రతి వారం ఇస్తుంటాం బాప్తిస్మాలు. బలభద్రపురం సంఘంలో ప్రతి వారం ఇస్తుంటాం బాప్తిస్మాలు. ఆ ప్రతి వారం బాప్తిజం పొందడానికి 2, 3, 4 ఎంతో కొంత వస్తూనే ఉంటారు అనేక ప్రాంతాల నుండి మన వాక్యం విన్నటువంటి ప్రజలు. వాళ్ళతో నేరుగా అడుగుతాను, నేను డైరెక్ట్ రికార్డ్ చేసుకోమని చెప్తాను నేరుగా. నీకు నేనేమైనా ప్రలోభ పెట్టి నిన్నేమైనా క్రిస్టియానిటీలోకి రమ్మని నేను అడిగానా? లేదు సార్, మీరు అడగలేదు. నువ్వు ఎందుకు మార్పు చెందావు? నువ్వెందుకు ప్రభువును ప్రేమిస్తున్నావు? నీకు ప్రభు ఎందుకు నచ్చాడు? ప్రభువే నీకు కావాలని ఎందుకు అనిపించింది? ఫస్ట్ నాకు చెప్పు నువ్వు అని అడుగుతాను. అడగగానే వాళ్ళు చెప్పేది ఇదే. ఆయన ప్రేమ నన్ను ఆకర్షించింది, ఆయన కృప నన్ను ఆకర్షించింది, ఆయన దయ నన్ను ఆకర్షించింది, నేను ఆయనను వెంబడిస్తున్నాను, ఆయనను నేను ఇష్టపడుతున్నాను, ఆయన ద్వారా రక్షణ పొందాలని ఆశపడుతున్నాను. ఇదే చెప్తారు వాళ్ళు.
ఇది జరగబోతోందని దానియేలు 2500 సంవత్సరాల క్రిందట చెప్పాడు. అప్రాక్సిమేట్లీ ఎంత? దాదాపు 2500 సంవత్సరాల క్రిందట జరిగిన చరిత్రలో డానియల్ అనే ఒక మహా గొప్ప ప్రవక్త మాట్లాడాడు. అదే ఇప్పటివరకు మనం ధ్యానించాం బైబిల్ గ్రంథంలో నుండి. కాబట్టి మనం ఆలోచిస్తున్న ఆలోచన అంతా కూడా ఒకే ఒక్కటి, ప్రభు ద్వారా వారసత్వాన్ని పొందుకోవడం. వారసత్వం, ఆ వారసత్వం గురించి ప్రభు మాట్లాడుతూ రోమాపత్రిక 8వ అధ్యాయంలో చివరిగా చూడండి, ముగించుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 17వ వచనం, మనము పిల్లలమైతే, మనము ఎవరైతే పిల్లలమైతే వారసులము అన్నాడు, అనగా దేవుని వారసులము. ఇందాక మీకు చెప్పాను కదా, దత్తత చేసుకుంటే వాళ్ళ ఆస్తి అంతా ఎవరికి ఇచ్చేస్తారట? దత్తత చేసుకున్న వ్యక్తికి ఇచ్చేస్తారు. అతను ఏమని పిలుస్తారు? వారసుడు అని పిలుస్తారు. ఇప్పుడు మనం ఏమయ్యాం? వారసులం అయ్యాం. దేనికి వారసులం అయ్యాం? నీతికి వారసులం, కృపకు వారసులం, దేవునికి వారసులం, క్రీస్తు వారసులం, నిత్య జీవానికి వారసులం. మార్క్స్ వార్తలో 10వ అధ్యాయం 17వ వచనంలో అదే అడుగుతాడు, అయ్యా నిత్య జీవమునకు వారసుడనొకటకు అంటాడు. దేనికి వారసుడనొకటకు? నిత్య జీవమునకు వారసుడు. వారసత్వం అంటే చిన్నదా? మీకు ఎవరికైనా సొంత ఇల్లులు ఉన్నాయా? నాన్నగారి దగ్గర నుంచి, అమ్మగారి దగ్గర నుంచి, తాతల దగ్గర నుంచి వచ్చినవి ఏమైనా ఉన్నాయి? ఇల్లు కానీ, పొలం కానీ, స్థలం కానీ ఏమైనా ఉంటే చేయి చూపించండి. ఎవరైనా ఉన్నోళ్ళు? నాకు ఉన్నాయి. మా తాత దగ్గర నుంచి వచ్చినవి ఉన్నాయి, మా నాన్న దగ్గర నుంచి వచ్చినవి ఉన్నాయి, నాకు ఉన్నాయి. మీకు ఎవరికైనా ఉన్నాయి అలాగా? ఉంటే చేయి చూపించండి ప్లీజ్ అన్నాను. మీదేం రాయించేసుకోవాలండి, ఉంటే ఉందని చెప్పండి అంతే. ఉన్నాయి అందరికీ? ఎంతమందికి ఉన్నాయి? చాలామందికి ఉన్నాయి ఇంచుమించు కదా. నీకు ఉంది కదా కరుణ, మీ నాన్నగారిది, మరి అలా కూర్చుంటావేంటి నువ్వు? చాలామందికి ఉన్నాయి కదా. మరి ఇన్ని ఉన్నాయి కదా, మీకు వారసులా కాదా మీరు? ఎవరు మీరు? ఎవరికి వారసులు? తాతగారి ఆస్తికి, నాన్నగారి ఆస్తికి, అమ్మ బంగారానికి. అది వారసత్వమే కదా మరి, అంతే కదా. అమ్మ బంగారం ఎవరు పట్టుకెళ్ళిపోతారు? అమ్మ ఎవరు పట్టుకెళ్తారు? నల్లి మీ అమ్మ బంగారం తెచ్చేసుకున్నావా నువ్వు? అమ్మ బంగారం ఎవరు పట్టుకెళ్ళిపోతారు? కూతురు పట్టుకెళ్ళిపోద్ది కదా. కూతురికేనంట అమ్మ బంగారం. మన సొసైటీలో తల్లి బంగారం ఎవరికి ఇచ్చేస్తాం? న్యాయంగా కూతురికి ఇచ్చేస్తాం. ఇచ్చేయాలంతే. మన సొసైటీలో అదే వాడుక. మరి మిగిలిన ఏరియాల్లో ఎలాగుంటే వేరేగా ఉండొచ్చు, కానీ మన సొసైటీలో మాత్రం ఖచ్చితంగా తల్లి బంగారం బిడ్డకి ఇచ్చేస్తుంటారు. ఆడపిల్లలు పంచుకుని వెళ్ళిపోతుంటారు అమ్మ తర్వాత. ఏమంటారు దాన్ని? ఏమంటారు దాన్ని? వారసత్వం. మా అమ్మ బంగారం ఇది అంటారు. మా నాన్న ఆస్తి, మా తాత ఆస్తి, ఇవన్నీ బ్లడ్ రిలేషన్లో ఉంటాయి. మరి అదే బ్లడ్ రిలేషన్ ఎవరి ద్వారా ఇచ్చాడు అనుకుంటున్నారు? క్రీస్తు ద్వారా ఇచ్చాడు. అందుకే ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. ఆ క్రొత్త నిబంధనకు వారసులు అన్నాడు. మళ్ళీ మీరు క్రొత్త నిబంధనకు వారసులైతిరి అంటాడు హెబ్రీ పత్రికలో. దేనికి వారసులైతారంటాడు హెబ్రీ పత్రికలో? క్రొత్త నిబంధనకు వారసులైతిరి. నిత్య జీవమునకు వారసత్వము, కృపలో వారసత్వము, దయలో వారసత్వము, సింహాసనంలో వారసత్వము. ఇన్ని వారసత్వాలు ఫ్రీగా మీకు వాగ్దాన రూపంగా ఇచ్చేశాడు యేసుక్రీస్తు. దాట్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్, ఆల్మైటీ గాడ్. ఆయన మన పట్ల చూపించిన అపారమైన ప్రేమకు నిదర్శనం మీరు చదువుకుంటున్న వాక్యం. అలాంటి వారసత్వం మన సొంతం అవుతుంటే అంతకంటే ఆనందం ఏముంది ఈ భూమి మీద చెప్పండి. నేను ఉదయం కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. విశ్వాసం అనేది జీవంతో ఉండగా మొదలై మరణంతో ఉండగా ముగిసిపోయేది కాదు. విశ్వాసం అనేది ఇక్కడ భూమి మీద జీవంతో ఉండగా మొదలై నిత్య జీవం వరకు మనతోనే ఉండేది. అందుకే అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు తర్వాత నాకు లాభమే అన్నాడు. చావైతే లాభమే అన్నాడు తప్ప చావు తర్వాత నష్టమే అని బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. ఇంత గొప్ప సత్యానికి మనం వారసులమయ్యాం, ఇంత గొప్ప జ్ఞానానికి మనం వారసులమయ్యాం. దాట్ ఈస్ ద క్రిస్టియానిటీ, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ. సింపుల్గా చెప్పాను ఈరోజు ఈ ప్రసంగంలో మీకు. క్రిస్టియానిటీ అంటే ఏంటి అంటే హిస్టరీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చి సింపుల్ ఆన్సర్ ఇచ్చాను. ఇందులో మతం మారింది ఏముంది? నాకైతే ఎప్పుడు అనిపించలా నేను మతం మారానని. నాకు ఇతరులను ద్వేషించే పనే లేదు అసలు. మీరు గమనించారు లేదా నా ప్రసంగాల్లో?
ఎప్పుడు నేను ఇతరుల మీద దుమ్మెత్తిపోయడం కానీ ఇతరులను దూషించడం కానీ నేను చేయను. కొంతమంది పాస్టర్స్ ఉంటారు, మైక్ కట్టేసి మాడుతుంటారు, అదేం జబ్బో నాకు అర్థం కాదు. మనకు భయం ఏముందబ్బా మైకులు కట్టేసి మాట్లాడడానికి? ఓపెన్గా లైవ్ అది. మన ప్రసంగాలు ఎలా వెళ్తాయి? లైవ్లో పోతాయి, ఇంకా కట్ చేయడానికి కుదరదు, పోద్దంతే. ఎవడు చూసుకుంటారో చూసుకోండి, భయం లేదు, ఓపెన్గా మాడుకుందాం. ఇందులో భయం ఏముంది, దాపరకు ఏముంది, ఆడిని అనేది ఏముంది, మనకు అవసరం ఏముందబ్బా? ఇతరులను ఎవరిని ఏం అనకూడదు, అది మన పనే కాదు, మనకు మంచి పద్ధతి కూడా కాదు అది. నీ వాక్యం ఏదో నువ్వు ధైర్యంగా చెప్పుకో, నీ సత్యం ఏదో నువ్వు ధైర్యంగా చెప్పుకో, నీ జ్ఞానం ఏదో నువ్వు ధైర్యంగా చెప్పుకో. ఎప్పటికీ ఏ టీవీ న్యూస్లో అయినా, ఏ టీవీ ఛానల్లో అయినా, ఏ మతోన్మాదులైనా ఎవరితో నేను ఇంటర్వ్యూలో కూర్చున్నా, డిబేట్లో కూర్చున్నా, నన్నాళ్ళు నువ్వు మభ్యపెట్టి మతం మార్చావని కానీ, నువ్వు ప్రలోభ పెట్టి మతం మార్చావని కానీ, నువ్వేదో ఆశలు చూపించి మతం మార్చావని కానీ, నువ్వు భయపెట్టి మతం మార్చావని కానీ ఎవ్వడు ఇంతవరకు ఎప్పుడు నన్ను అనలేకపోయాడు. ఎందుకు అనలేకపోయాడు? మన దగ్గర ఏమీ లేదబ్బా అలాంటి డొల్లతనం, అలాంటి డొల్లతనం ఏమీ లేదు మన దగ్గర. ఓపెన్, అంతా ఓపెన్. ఏం మాట్లాడినా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదే. మైకులు కట్టేసి మాడతాలు ఉండవు. పోనీ మైకులు కట్టేసి ఎవరినో ఏదో అనటం అనేది ఉండదు. అంతా పబ్లిక్ డొమైన్లో మాడతాం, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాడతాం. ఎందుకు అంత రోషం కలిగి మాడుతున్నాం, ఎందుకు అంత ధైర్యంగా మాడుతున్నాం, ఎక్కడికైనా సరే ఎందుకు మాడగలుగుతున్నాం అంటే ఈ జ్ఞానం, ఈ వివేకం, ఈ సంపద, వాక్యపు సంపద అర్థం చేసుకున్నాం కాబట్టి. ఎవరిని మనం తృణీకరించాం కాబట్టి, ఎవరిని తక్కువ చేసి మాట్లాడాం కాబట్టి. నేను ఇంతవరకు ఏ మతాన్ని కానీ, ఏ దేవుడిని కానీ, ఏ దేవతని కానీ తక్కువ చేసి మాట్లాడడానికి ఇష్టపడలా. డిబేట్స్ వేరు, అవి జరుగుతాయి. అక్కడ పుస్తకాలు ముందేసి కూర్చుంటాం కాబట్టి మాడుకుంటాం, ఇందులో ఎలా ఉందో అందులో అలా ఉందని. కానీ మనం వ్యక్తిగత ప్రసంగాల్లో ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడను కూడా, మనకు అవసరమే లేదు అది. నీ దగ్గర సత్తా ఉన్నప్పుడు, నీ దగ్గర శక్తి ఉన్నప్పుడు, నీ దగ్గర బలం ఉన్నప్పుడు, నీ దగ్గర జ్ఞానం ఉన్నప్పుడు అది నీ చుట్టూ ఉన్న ప్రజలకు బోధించు, నేర్పించు, అంతే, అయిపోయింది అక్కడితో. ఇంకొకరిని తక్కువ చేసి ఇంకొకరిని కించపరిచి మాట్లాడాల్సిన అవసరత లేదు, నీకు లేదు, నాకు లేదు, ఎవరికి లేదు. అది వద్దు, అసలు అది వద్దు. అందుకే ఒకసారి ఎవరో ఏదో సిగ్నేచర్ స్టూడియో ఎవరో ఫోన్ చేశాడు, సార్ మీతో ఒకటి డిబేట్ చేద్దాం అనుకుంటున్నాం సార్, మీతో ఒకటి లైవ్ లేదో మాడదాం అనుకుంటున్నాం సార్, ఒకసారి రండి సార్ అన్నాడు. నేను అడిగా ఒకటి, ఏవయ్యా నీకు బాగా సన్నిహితుడు కదా అతను, ఎవరో రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి, ఒకసారి అతను కూర్చోబెట్టయ్యా, అతను కూర్చోబెట్టి నేను కూడా వస్తాను, మాడుకుందాం అప్పుడు అన్నాను. అతను రానంటున్నాడు సార్ అన్నాడు. కావాలంటే ఫోన్ చేసి అడగండి. అతను రానంటున్నాడు. రాడంతే సార్. ఎందుకు రాడు? వస్తే అలా ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నా, నిజంగా వస్తే గంట కూర్చో నాతో మాడుకుందాం, మన ఇద్దరం మాడేసుకుందాం, ఓపెన్గా మాడుకుందాం. ఏం మాడుకున్నా? నేను మొన్న కూడా చెప్పా, వితౌట్ ప్రిపరేషన్, వితౌట్ టైటిల్, ఉత్తినే చిట్ చాట్లా మాడుకుందాం, టీ తాగుతా. నీ ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ నువ్వు అడుగు, వాళ్ళకి ఫోన్లు చేసి అడగడం కాదు, నన్ను ఎదురుగా కూర్చోబెట్టుకుని అడుగు, నీ ఇష్టం, నీ ఓపిక. అల్లూరి సీతారామరాజు దగ్గర ఎక్కడికి వెళ్ళారని అడుగుతావా? అడుగు, మాడుకుందాం. ఎక్కడికి వెళ్ళారో అన్ని కోణాల్లో మాడుకుందాం, 360 డిగ్రీలో మాట్లాడరే. ఎవరో అమాయకులు పాపం ఏమీ తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకుని ఏడిపించేసి అలా చేసి ఇలా చేసి సోషల్ మీడియాలో పెట్టుకుని చెడ్డ ప్రచారాలు చేస్తారా? వాళ్ళని ప్రభుత్వాలేమో పెంచి పోషిస్తాయా? ఈ ప్రభుత్వాలకైనా సిగ్గు లేదాయే? అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆధ్యాత్మికవేత్తలు అంటున్నాడు మొన్న ఈ ప్రభుత్వ అధికారి, ఈ ప్రభుత్వంలోని అధికారి ఆధ్యాత్మికవేత్త అంటున్నాడు. ఆ మహానుభావుని చూపించి ఆధ్యాత్మికవేత్త చీపురి కట్ట. ఏముంది అక్కడ? ఏమీ లేదు అక్కడ. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తి అని చెప్పాలి నువ్వు. అన్నదమ్ములైన భారతీయుల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తి అని చెప్పాలి. అతను ఆధ్యాత్మికవేత్త ఏంటి? అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతున్నాడు. కలిసిమెలిసి అన్నదమ్ముల్లో బతుకుతున్నారు భారతీయులందరూ. ఇప్పుడు నాకుంది, నా స్నేహితులందరూ హిందువులే, మరి మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. నా బంధువులందరూ హిందువులే, మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. నాకు ఇంతమంది ఇస్లాం ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అందరం కలిసిమెలిసి ఉంటాం. సిక్కులు కూడా కొంతమంది ఉన్నారు నా ఫ్రెండ్స్, మనం చాలా హ్యాపీగా ఉంటాం. సో అంటే ఇంత హ్యాపీగా, ఇంత చక్కగా, మీకు విషయం చెప్పనా, నా ఫ్రెండ్లో ఒక అబ్బాయి మొత్తానికి నాస్తికుడు ఉన్నాడు, ఏ దేవుడిని నమ్మడు, కానీ నేనంటే చాలా ఇష్టం తనకి. నాకు మంచి ఫ్రెండ్. అసలు ఇలాంటి వాళ్ళు అందరితో కలిసిమెలిసి హ్యాపీ బతుకుతున్నాం కదా, మనందరం భారతీయులం కదా, భారతదేశంలో హాయిగా ఆనందంగా సంతోషంగా బతుకుతున్నాం కదా. ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి మతం వాళ్ళది, ఎవరి ఆనందం వాళ్ళది, ఎవరి సంతోషం వాళ్ళది కదా. ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులు అలా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు.
కాబట్టి మనం ఎప్పుడైతే సత్యానికి నిలబడ్డామో, సత్యాన్ని గట్టిగా పట్టుకున్నామో, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నామో, మైకులు కట్టేయాల్సిన అవసరత లేదు, భయంగా మాట్లాడాల్సిన అవసరత లేదు. నిజాలు నిర్భయంగా మాట్లాడుకోవాలి, రోషం కలిగి మాట్లాడాలి, పౌరుషం కలిగి నిలబడాలి. ఒక్కటి మాత్రం చచ్చేంత వరకు గుర్తుపెట్టుకోవాలి, మన నిరీక్షణలో వారసత్వం ఉంది. క్రైస్తవ్యం అంటే జస్ట్ సభ్యత్వం కాదు. మరలా లాస్ట్ బట్ లీస్ట్ ఒక్క అద్భుతమైన వర్డ్ చెప్పి నేను ముగిస్తాను. వారసత్వం అనగానే సభ్యత్వం కాదు. సభ్యత్వానికి మించినది పరలోకపు పౌరసత్వంతో కూడుకున్నది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వారసత్వం. ఇప్పుడు బాగా ఆస్తున్న వ్యక్తి నేను దత్తత తీసుకున్నాను అని దత్తత తీసేసుకుంటే అతనికి కలిగిన ఆస్తి అంతా ఎలాగైతే నీ సొంతం అయిపోతుందో, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా నిన్ను తన కోసం వారసుడుగా పిలుచుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. నిత్య జీవానికి మీరందరూ ఏమవుతున్నారు? విశ్వాసం ఉంచిన వారందరూ ఏమవుతున్నారు? వారసులు అవుతున్నారు. మీరు ఎన్నడూ సిగ్గుపడరు. ఆయన మిమ్మలను సిగ్గుపడనివ్వడు. ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, ఆయన పడగొట్టేవాడు కాదు, ఆయన మిమ్మల్ని త్రోసివేసేవాడు కాదు. కడదాకా విశ్వాసంగా నిలబడే గొప్ప ఆయుధాలు, కుడి ఎడమల నీతి ఆయుధాలు కలిగి ప్రభువును ఆరాధిస్తున్నాం. మనం ప్రభువుతో పాటు యుగయుగాలు ఆనందిస్తాం. అలాంటి ధన్యకరమైన స్థితిని మరణానంతరం సొంతం చేసుకుంటాం. బ్రతికుండగా కూడా ఆయన మేలుల చేత, ఉపకారాల చేత మనం తృప్తిపరుస్తూ ఈ జీవిత యాత్రలో ముందుకు నడిపిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు అలాంటి వారసులు, మీరు అలాంటి వారసత్వానికి పిలువబడినవారు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. అది వారసత్వం, దేవుని ద్వారా మనకు కలిగిన వారసత్వం, పరలోకపు పౌరసత్వంతో కూడుకున్నటువంటి వారసత్వం. ఆనందించండి, సంతోషించండి. సంతోషంగా మీ గృహాలకు వెళ్ళండి. మీ మనసుతో మీరు చెప్పుకోండి, నా మనసా నీవు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు, ప్రభువు నేను విడిపించాడు. నా మనసా ప్రభువు నాకు స్పష్టంగా చెప్పాడు, ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను, నిత్య జీవం వరకు నడిపిస్తాను. నువ్వు నా వారసురాలివి, నువ్వు నా వారసుడివి, నాకు కలిగినవన్నీ నీవి. ఏంటి చెప్పండి, అందరూ చెప్పండి. ప్రభువునకు కలిగినవన్నీ నావి. మరోసారి చెప్దాం, అందరం మరోసారి చెప్దాం. ప్రభువునకు కలిగినవన్నీ నావి. ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట చెప్పాడు ఆయన. ఆయన అబద్ధికుడు కాడు, ఎంతైనను నమ్మదగినవాడు, ఎంతైనను నమ్మదగినవాడు. కనుక ఆ విశ్వాసంతో, ఆ స్థిర నిశ్చయతతో మీరందరూ సంతోషంగా ఆనందంగా బ్రతకండి. ఏ స్థితిలోనైనా సరే దేవుని మీద ఆధారపడండి. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయుడు. ఆయన కృప ఎన్నటెన్నటికి మిమ్మల్ని విడిచిపెట్టి పోదు. ఆయన సత్యము మీ హృదయాల్లో నాటుకున్నంత వరకు ఆయన కనికరం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. సదాకాలము ఆయన మిమ్మల్ని రక్షించేవాడు, సంరక్షించేవాడు, పోషించేవాడు, బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు. ఆయన చిత్తం మీ జీవితాల్లో ఫలించునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, ఇంతవరకు విలువైన మీ అమృత వాక్కుల చేత మా హృదయాలకు బలాన్ని ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. వచ్చినటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మీ కృప కనికరం తోడుగా ఉంచండి. మీ సన్నిధి కాంతి ప్రకాశము చేత బిడ్డలను వెలిగించండి. ప్రభువా, మీ యొక్క ఆజ్ఞ చేత తృప్తిపరచబడి, మీ ఆలోచన చేత స్థిరపరచబడి, మీ మాటల చేత ఊరటి పొంది, నెమ్మది పొంది తమ కుటుంబాలకు బిడ్డలు తిరిగి వెళుతూ ఉండగా వారమంతా వారితో ఉండండి. వారి పనుల్లో తోడుగా ఉండండి, వారి ప్రయత్నాల్లో తోడుగా ఉండండి. ప్రభువా, మీ సహాయమును అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇక్కడున్న యవనస్తుల్ని, యవనస్తురాలను, అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను, ప్రభు తల్లులను, వృద్ధులను, పెద్దలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే వ్యాధి బాధలలో, శోధనలలో ఉన్నారో వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి, మీ శక్తితో బలపరచండి. ప్రభు, ఎవరైతే ప్రభువా చీకటిలో, శోధనలో ఇబ్బంది పడుతున్నారో, ఏ కుటుంబంలో అయితే ప్రభువా చీకటి తాండవం ఆడుతోందో, సాతాను దుష్టుడు చెలరేగిపోతున్నాడో, ఆ కుటుంబాలలో మీరు గొప్ప కార్యాలు జరిగించండి. బిడ్డలను విడిపించండి. మీ యొక్క సమాధానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ యొక్క ఆలోచన చేత బిడ్డలను స్థిరపరచండి, బలపరచండి. మీ బిడ్డలకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహించి వారికి ఉన్న ప్రతి లోటు పోడ్చమని, ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి కొరత తీర్చమని వేడుకుంటున్నాం. బిడ్డల జీవితాల్లో ఉన్న కొరతలన్నిటినీ సమూలంగా తీర్చి మీ కృప, మీ సహాయం బిడ్డలకు దయచేయండి. కనికరము గల దేవ, కృపగల ప్రభు, ఈ ఆరాధన అంతట్లో మాతో కూడా ఉన్నారు, ఇక ముందు మాతో కూడా ఉండబోతున్నారని నమ్ముతున్నాం. మీ యొక్క కృప, మీ యొక్క కనికరము ఎల్లప్పుడూ మీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించునుగాక.
ప్రభా మీ యొక్క సమాధానమును బంధము చేత వారు కాపాడబడుదురుగాక, మీ ఆలోచన చేత వారు స్థిరపరచబడుదురుగాక. ప్రభా గాయపడిన ప్రతి కుటుంబము ప్రతి హృదయము కట్టబడునుగాక. దయగల తండ్రి, మీ యొక్క సమాధానము చేత మమ్మల్ని బలపరిచినందుకు, ఇంత గొప్ప వాక్య సందేశమును మాకు అనుగ్రహించినందుకు ఏమిచ్చి మరణం తీర్చుకోగలం ప్రభా. మీ చిత్తమైతే మరోసారి మేమందరం ఇక్కడ సమకూర్చబడి విలువైన మీ వాక్య జ్ఞానం నేర్చుకుని పర్యంతం మీ కాపుదలు మాకు దయచేయండి. జరగబోతున్న కానుకల పరిచర్య, తదుపరి జరగబోతున్నటువంటి బల్ల పరిచర్యలో కూడా మీరు మాతో కూడా ఉండి నడిపించమని మా కొరకు త్వరలో తిరిగి రానియున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ అతను తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మంచిది ప్రియులారా, నిజమే, క్రీస్తు అనే ఆ మహనీయుడి ద్వారా మనమందరము పాపం అనే శాపం నుండి ఆయన ఉచితమైన కృప ద్వారా విడిపించబడి నిత్య జీవితానికి వారసులమయ్యాము. ఆ వారసత్వాన్ని పొందుకునే పర్యంతరం మన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా కడవరకు నమ్మకంగా దేవునిలో కొనసాగాలని చాలా విలువైన అమూల్యమైన దేవుని వాక్కులు మన ఆత్మీయులు సహోదరులు ప్రియులు బ్రదర్ ఎస్ విజయప్రసాద్ రెడ్డి గారు మనకి తెలియజేశారు. మరి సంఘమంతటి తరపున మరి ప్రియులకి ప్రభు పేరిట నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాము. మరి తదుపరి దేవుని సేవార్థమై కానుకల సేకరణ జరుగుచుండగా మన మధ్యలో ఉన్న మరి రాజమండ్రి క్వైట్ టీం వారు వచ్చి ఒక చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బీద విధవరాలి ప్రేమ ఎంత గొప్పది, ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది. ఏదో కావాలని ప్రార్థించక తానే జీవనాన్ని సమర్పించగా, బీద విధవరాలి ప్రేమ ఎంత గొప్పది, ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది.
మంచిదండి. మరి చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచిన రాజమండ్రి క్వారీ టీం వారికి మరి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రభు బల్ల కార్యక్రమం నిమిత్తమై అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 31 వచనములు మరి మన మధ్యలో ఉన్న సహోదరి వీరవరం నుండి వచ్చిన భవానీ అక్క గారు వాక్యపట్నం చేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మంచిదండి. వాక్యపట్నం చేసిన సహోదరి భవానీ అక్క గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మరి ప్రభు బాల నిమిత్తమై ప్రార్థించవలసిందిగా మన ఆత్మీయులు ప్రియులు సహోదరులు విజయప్రసాద్ రెడ్డి గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. బాప్తిస్మం పొందిన వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమంలో పాలిభాగం తీసుకోండి ప్లీజ్. ఎందుకంటే రొట్టె ద్రాక్షారసంలో పాలిభాగం తీసుకోవడం అనేది గత వారాల్లో మీ అందరికీ చెప్పినట్టుగా మరొకసారి మరలా మీ జ్ఞప్తికి తీసుకొస్తున్నాను. పాపాలు క్షమించబడటానికి కాదు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, పాప క్షమాపణ కోసం కాదు. మరి ఎందుకు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటారు? పాప క్షమాపణ కోసం ప్రభువు తీసుకోమని చెప్పింది బ్యాప్టిజం, అది ఒక్కసారే. అందుకే ఎఫెసు పత్రికలో విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కసారే అని ఉంది. అది పాప క్షమాపణ కోసం ఒక్కసారే తీసుకుంటాం. సమాధి 100 సార్లు జరగదు కదా. పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. సమాధి ఒక్కసారే జరుగుతుంది. ఇప్పుడు మనం రొట్టె ద్రాక్షారసం ఎందుకు తీసుకుంటున్నాం అని అంటే, నా భారం ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ప్రభు వాగ్దానం చేశారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారు ఆయన మీద తమ భారం అంతా వేసేశారు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. సో మన భారం అంతా క్రీస్తు మీద వేసేసాం. ఇక నా పాప భారంతో నాకు సంబంధం లేదు, నా ప్రభువు నన్ను క్షమిస్తారు, నాకు క్షమాభిక్ష పెట్టారు, నేను మారు మనసు పొందాను, పశ్చాత్తాపం చెందాను, నా గతకాలపు దోషములన్నీ ఆయన కృపచేత తుడిచివేయబడ్డాయి. ఇప్పుడు మరి రొట్టె ద్రాక్షారసం అనే ప్రభు శరీరం ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అంటే, మీరు నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అన్నారు అదే వచనంలో క్రింద ప్రభు. మీ భారం నా మీద వేయండి అని చెప్పిన అదే ప్రభు మత్తయి సువార్త 11:28లో నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంది అని చెప్పారంటే, ప్రభువా మీరు నా భారాన్ని మోశారు, మీరు నాకు అప్పగించిన భారాన్ని చచ్చేదాకా నేను మోస్తాను. ఏంటి ఆ భారం? సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ప్రకటించి వారు పంపబడని ఎడల, సువార్త ప్రకటించి వారి పాదములు సుందరములు, ప్రకటించి వారు పంపబడని ఎడల వారెట్లు ప్రకటించుదురు. ఈ విశ్వాసానికి ప్రతీకలుగా మనం మన యోగ్యతను కనపరుచుకుంటూ, అయ్యా నేను నీ సేవలో వాడబడుతున్నాను, నీ సేవలో సహకారిగా ఉన్నాను, నీ సేవా భారాన్ని కలిగి ఉన్నాను, నా బ్రతుకు కాలం అంతయు నీ చిత్తమును జరిగించడానికి నేను కూడా నా వంతు పాత్ర పోషిస్తాను అనే దాని ఏమంటారు, ఒక నిబంధన, ఒక తీర్మానం, దట్ ఈస్ ఎ రైట్ వర్డ్. ఒక తీర్మానం మనం ప్రభు సన్నిధిలో తీసుకుంటూ ప్రభుతో పాటు కలిసి నడుస్తున్నాం, సంఘంతో పాటు కలిసి నడుస్తున్నాం, సువార్థికులతో పాటు సేవకులతో పాటు కలిసి నడుస్తున్నాం, పరిచర్యను ప్రోత్సహిస్తూ నేను
పంపించే వారిని పంపబడే వారి వెనక ప్రోత్సాహకుడుగా సహకారిగా నేను నిలబడుతున్నాను. దేవుడు నాకట్టి కృపనిచ్చాడు అని మనల్ని మనం నిరూపించుకుంటున్నాం. గనుక నేను చనిపోయిన వాడను కాదు, నేను సువార్త విషయమై మోగబోయిన వాడను కాదు, నేను మాట్లాడుతున్నాను, మాట్లాడింపజేస్తున్నాను, పలుకుతున్నాను, పలికింపజేస్తున్నాను, ప్రయాణింపజేస్తున్నాను. సువార్త నా వలన బంధింపబడలేదు, వాక్యం నా వలన ఏమవలేదు, బంధింపబడలేదు అనే దానికి సంకేతంగా మన యోగ్యతను మనం కనపరుచుకునే కార్యక్రమం ఏదైతే ఉందో అది రొట్టె ద్రాక్షారసం పాలిభాగం తీసుకోవడం. ఇది పాప క్షమాపణ కోసం అనో ఇంకోటనో మీరు వేరేగా వాక్యాన్ని వక్రీకరించుకొని భావించొద్దు. ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళని సరిదిద్ది నాయన రొట్టె ద్రాక్షారసం అనేది పాపక్షమాపణ కోసం కాదు, పనిని గుర్తు చేసేది అని చెప్పండి. పాపక్షమాపణ కోసం మారు మనసుతో కూడిన బాప్తిస్మం ఒక్కసారి సరిపోతుంది అని చెప్పండి. మీ యోగ్యతను మీరు పరీక్షించుకోండి. ప్రభు పనిలో పరిచర్యలో మీరు కూడా నిందారహితంగా వాడబడండి. అట్టి ధన్యత దేవుడు మీకు నాకు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమె తల్లో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ యొక్క వాక్య పరిచర్య భారాన్ని మాకు అప్పగించినందుకు స్తోత్రం ప్రభువా. ఈ మినిస్ట్రీ వెనక మీరే ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రం. వేలాది మందిని కడుతున్నందుకు, వేలాదిగా ఆత్మలను రక్షిస్తున్నందుకు, అనేక మందిని సత్యంలో నిలబెడుతున్నందుకు, మీ సత్యవాక్య పరిచర్య ద్వారా విస్తృతంగా ప్రభా హృదయాలను ప్రభా బలపరుస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ఇంకొను ప్రభా రానున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్యలో మాతో పాటు ఎంతమంది సహకారులుగా నిలబడ్డారో సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. వారు తమ యోగ్యతను కనపరుచుకుంటూ ఉండగా మీ కృప కనికరం వారికి, వారి కుటుంబాలకు, వారి పిల్లలకు తోడుగా ఉంచమని, రాబోయే తరాలకు నీతి సువార్తను వ్యాపింపజేసే యోధులుగా మమ్మల్ని అందరినీ మార్చమని, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మా కొరకు రానియన ప్రభువైన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ అతనుడు తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. మంచిదండి. ప్రభు బల నిమిత్తమై ప్రార్థించిన సహోదరులకి ప్రభు పేరిట వందనాలు. ఈ సమయంలో మరి ప్రభు బలం మీ యొద్దకు తేబడుచుండగా మన మధ్యలో ఉన్న సహోదరి నలిని వచ్చి ఒక చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. చేరి వచ్చిన ఆత్మీయ సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మేకల రక్తమునందైనా, కోడెల రక్తమునందైనా మనిషికి లేదుగా విమోచన. రక్తము చిందింపబడకుండా జరుగదుగా పాప ప్రక్షాళన. కనుకే క్రీస్తు రక్తంతో నివారణ. మరణ శాసనము వ్రాసిన వాని మరణమందే రక్షణ. క్రీస్తు రక్త తర్పణ, నిర్దోషమైన బలి అర్పణ. ప్రభువే తానే మన కొరకు జరిగించిన ఆత్మశుద్ధీకరణ.
పవిత్ర రక్తదాత ప్రపంచ ప్రాణదాత సర్వోన్నత విధాత సజీవ నిరత పునీత ఆకాశం క్రింద ఏ నామం ఇవ్వనిదే రక్షణానందం మన కోసం క్రీస్తు బలియాగం నిస్వార్థం నిత్య జీవార్థం దేవునికి శత్రువులమై ఉండగాని కృపను చూపాడుగా వ్యసనములు వహించి రోగములు భరించి నలిగిపోయాడుగా అతిక్రమముల మూలముగా గాయపరచబడ్డాడుగా జనుల పాపము భరించగా ప్రాణమే ధారపోసెనుగా అపరాధ పరిహార బలిగా పవిత్ర రక్తదాత ప్రపంచ ప్రాణదాత సర్వోన్నత విధాత సజీవ నిరత పునీత నా జీవదాత మోక్ష ప్రదాత మరణము గెలిచిన రక్షణకర్త పవిత్ర రక్తదాత ప్రపంచ ప్రాణదాత సర్వోన్నత విధాత సజీవ నిరత పునీత ఇంకా ఎవరికైనా ప్రభు బలం అందకపోతే దయతో మరి మీ యొక్క చేతిని చూపించండి, మీ యొక్కకు ప్రభు బలం తేబడుతుంది. మరి అందరికీ అందినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రకటనలు. మరి ప్రతి ఆదివారం సాయంత్రం 4:30 గంటల నుంచి ఇక్కడ ఆరాధన ప్రారంభమవుతుంది. మరి దయతో మీరందరూ సమయానికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఎందుచేతంటే మీరు ఆలస్యంగా రావడం వల్ల ఇప్పుడు సమయం సుమారుగా 9 అయిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా దయతో సమయానికి రండి. వచ్చే ఆదివారం 8 గంటలకల్లా కార్యక్రమాన్ని ముగించి మరి మిమ్మల్ని అందరినీ ఇంటికి పంపించడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, 6:30కే సోదరులు వర్తమానం తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 4:30 గంటలకల్లా ఈ యొక్క ప్రదేశానికి రావాల్సిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ వారమే నూతనంగా మందిరానికి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే సోదరులు మాట్లాడినటువంటి ఆడియో మెసేజెస్ మీకు ప్రతిదినము పంపించబడతాయి. మీ యొక్క వాట్సాప్ నెంబర్స్ను మా యొక్క కౌంటర్లో ఇచ్చినట్లయితే మీకు సోదరులు మాట్లాడినటువంటి ఆడియో మెసేజెస్ తప్పక పంపిస్తూ ఉంటాం. తద్వారా మీరు ఆత్మీయంగా మరింత బలం పొందడానికి ఆ వర్తమానాలు ఎంతగానో దోహదపడుతూ ఉంటాయి. అదేవిధంగా మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఈ ప్రకటన ఈ బుధవారం నాడు ఉదయం 9 గంటలకు మరి మన ఆత్మీయ సోదరులు రొట్ట శ్రీను గారి యొక్క గృహం యొద్ద మరి కుటుంబ ఆదరణ కూడికను ఆ కుటుంబం నిర్వహించడం జరుగుతుంది. వారి యొక్క తల్లిగారు రొట్ట చిట్టమ్మ గారు ప్రభువునందు నిద్రించిన సంగతి మరి పోయిన వారం మీ అందరికీ తెలియచేయడం జరిగింది. మరి ఆ యొక్క కుటుంబ ఆదరణ కూడిక బుధవారం ఉదయం 9 గంటలకే ఆ యొక్క ప్రదేశంలో ప్రారంభమవుతుంది. 9 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే అక్కడ ఆరాధన ఉంటుంది. కాబట్టి సంఘం అంతటికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం కుటుంబ పక్షాన తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా మరియు పుట్టులంకలో ఉన్నటువంటి వారి యొక్క స్వగృహం నందు జరుగుతున్నటువంటి ఆ యొక్క కుటుంబ ఆదరణ కూడికకు తప్పక హాజరు కావాల్సిందిగా మరి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఉదయం 9 గంటలకే అక్కడ ఆరాధన ప్రారంభమవుతుంది. 10 గంటలకు సోదరులు విజయప్రసాద్ రెడ్డి గారు అక్కడ మనకు వర్తమానాన్ని అందిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయానికి రావాల్సిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా మరి మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సోదరులు రచించినటువంటి మరి వాక్య సంకీర్తనలు అనేటువంటి పాటల పుస్తకాలు మరి
మీకు స్టాల్లో లభ్యమవుతున్నాయి. కాబట్టి ఇంకా ఎవరైనా తీసుకోవాల్సిన వారు ఉంటే మరి వాటిని తీసుకోండి. వాటి వెల 100 రూపాయలు మాత్రమే. అదేవిధంగా మరి మీ అందరికీ కూడా తెలుసు, రాజమండ్రి ప్రాంతంలో మరి ఒక నూతన మందిరాన్ని ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నాము. కాబట్టి ఆ యొక్క మందిర నిర్మాణం నిమిత్తం మీ యొక్క అనుదిన ప్రార్థనలో తప్పక ప్రార్థన చేయవలసిందిగా మరి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఆఖరికి అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి. అందరూ కూడా తలలు వంచి ప్రభు తట్టు మీ కుడి హస్తాలు చాపి ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు మా కన్న తండ్రి, ఇంతవరకు మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని అందరినీ నిలువబెట్టినందుకు స్తోత్రం ప్రభువా. తండ్రి, మేమందరము ఏకమై ముక్త కంఠంతో ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభా. మేము మా గృహాలకు తిరిగి వెళుతూ ఉండగా మీ సహాయము, సమాధానము మాతో కూడా పంపించండి. మీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి. మీ దూతలను కావలిగా ఉంచండి. మేము చేస్తున్న ప్రతి పనిలో, ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. పిల్లలు మీ సన్నిధి కాంతిలో నిందారహితులుగా బ్రతకడానికి కావలసిన సమస్తాన్ని దయచేయండి. వారి కుటుంబాలలో ఏవేవి శోధనలు ఉన్నాయో వాటిని తొలగించడానికి మీ కృపను పంపించండి, తోడుగా ఉంచండి అయ్యా. వారి శరీరాలలో, వారి కుటుంబాలలో ఉన్న అస్వస్థతను తొలగించి సంపూర్ణంగా పూర్ణ స్వస్థతతో వారి కుటుంబాలను, వారిని నింపి ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము, పరసంబంధమైన దీవెన మీ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. దయగల దేవా, మీ యొక్క సత్యం యొక్క సంపూర్ణతలో మీ పిల్లల్ని నిలువబెట్టమని ప్రాధేయపడుతున్నాం. దుష్టుడు ఏ విధంగా మీ పిల్లల కుటుంబాలను శోధించకుండా మీ దూతను కంచెగా ఉంచి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మరలా మేమందరము కూడి ఇక్కడ మిమ్మల్ని ఆరాధించు పర్యంతం మీ కాపుదల మాకు ప్రసాదించమని ప్రభా. వారి యొక్క పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో తోడుగా ఉండమని మీ యొక్క శక్తి చేత, బలము చేత మీ బిడ్డలను అలంకరించి ఆయుష్, ఆరోగ్యము అనుగ్రహించమని వేడుకుంటూ మీ యొక్క కృపా కనికరమునకు ప్రభా విధేయత గలవారమై ప్రభా మేము అర్హత సంపాదించుకున్నట్టుకు సహాయము దయచేయమని ప్రాధేయపడుతూ ఈరోజు విత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాలలో 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఫలింపజేయమని వేడుకుంటూ మా కొరకు త్వరలో తిరిగి రానియున్న ప్రభువైన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మనందరి రక్షకుడైన క్రీస్తు యేసు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడిన మనకు, లోకంలో ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. మై లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. క్షేమంగా వెళ్ళరండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.